థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. వండర్ఫుల్. సో ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి ఆ ఒక సబ్ కాన్షియస్ మైండ్ గురించి కూడా కొంచెం తెలుసుకుందాం. ఇన్ఫర్మేషన్ అంటే అసలు సబ్ కాన్షియస్ మైండ్ ఏంటి, మనం మామూలుగా చూస్తున్న బయట మన పెరిఫెరల్ గా ఉన్న మైండ్ అన్నమాట. అంటే కాన్షియస్ మైండ్ గురించి చూసుకుందాం. ఇప్పుడు మన ఫైవ్ అన్కాన్షియస్ సెన్సెస్ మైండ్ ఉన్నాయి కదా. అన్కాన్షియస్ మైండ్ లో కూడా మనం పాజిటివ్ చూడగలిగితే టోటల్ లైఫ్ విల్ బి కంఫర్టబుల్ ఐ థింక్. ఎస్, వెళ్దామండి, దానిలో కూడా వెళ్దాం. ఈ రోజు కొంచెం దాని గురించి చెప్పుకుందాము. ఓకే, థ్యాంక్ కాన్షియస్ మైండ్ అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మన సెన్సెస్ అన్ని వాడుతున్నప్పుడు ఇప్పుడు మరొక మనిషి బయట విషయాల్ని ఎలా అర్థం చేసుకుంటున్నాం మనం? పుట్టిన తర్వాత, కళ్ళు తెరిచిన తర్వాత నుంచి ప్రతి నిమిషము మనం ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి గ్యాదర్ చేసుకుంటున్నాం, ఏ విధంగా గ్యాదర్ చేసుకుంటున్నాం అనేది గమనిద్దాం. సో ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది మనకి? కొన్ని సెన్సెస్ ఉన్నాయి కదా, చూపు, వినికిడి, స్మెల్, టేస్ట్, స్పర్శ. వీటి ద్వారా మనం ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసుకుంటున్నాం. అంటే ఒకళ్ళు మాట్లాడినప్పుడు లేదంటే చుట్టూరా శబ్దాల ద్వారా, శబ్దంతో కొంత ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. శ్వాసతో, స్మెల్, రకరకాల వాసనలతో ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. కళ్ళతో అంటే చూసి వాటి కలర్, షేప్ ఇవన్నీ చూసి కొంచెం ఇన్ఫర్మేషన్ ని తీసుకుంటున్నాము. మిగతా ఇన్ఫర్మేషన్ ని ఎలా తీసుకుంటున్నాము? ఒకవేళ అది ఫుడ్ అనుకోండి, అంటే రుచికి సంబంధించింది, నాలుక ద్వారా ఇన్ఫర్మేషన్ ని తీసుకుంటున్నాం. అది గనుక స్పర్శకి సంబంధించింది అంటే చలి, వేడి, లేదంటే రఫ్నెస్, స్మూత్నెస్, ఇలాగా అంటే స్పర్శకి సంబంధించింది అనుకోండి, స్కిన్ ద్వారా ఇన్ఫర్మేషన్ ని తీసుకుంటున్నాం. ఇలాగా ఏదైనా సరే బయటకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా మన లోపలికి పంపించుకుంటుంది. దేని విధంగా అంటే ఈ పంచేంద్రియాలు. సో ఇన్ఫర్మేషన్ ఈస్ గోయింగ్ త్రూ దిస్ ఫైవ్ సెన్సెస్ అన్నమాట. వీటి ద్వారానే లోపలికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. సో వెళ్ళేది ఎలా వెళ్తుంది? కాన్షియస్ మైండ్ ద్వారా లోపలికి వెళ్తుంది. ఓకే, మనం మీ ఇప్పుడు చూస్తున్నాను, నేను ఇక్కడ మీ వైపు చూస్తున్నాను. సో నాకు ఆ ఇన్ఫర్మేషన్ లోపలికి వెళ్తుంది. ఇక్కడ ఇంతమంది ఉన్నారు సుమారు. ఇప్పుడు నేను ఒక అంచనా వేసుకుంటాను, ఇవాళ ఇంతమంది వచ్చారు ఆ అని చెప్పి నాకు క్లియర్ గా తెలుస్తుంది ఇక్కడ. సో ఇదంతా నాకు కళ ద్వారా కదా నేను చేస్తున్నాను. సో మీరు ఏమనుకుంటారు, నాకెలా అర్థమవుతుంది? మీరు మాట్లాడే మాట నా చెవుకు వినపడుతుంది కాబట్టి నేను ఇన్ఫర్మేషన్ ని అందుకుంటున్నాను. మీకు ఏం కావాలి, మీరు ఏమంటున్నారు అనేది. కొంచెం బ్రేక్ ఇంకొకటి. వస్తుంది మేడం, బ్రేక్ వస్తుంది, కొద్దిగా మైక్ దగ్గర పెట్టుకుంటారా? ఇప్పుడండి? నౌ ఇట్ ఈస్ కంఫర్టబుల్. ఓకే. సో ఇన్ఫర్మేషన్ మొత్తం అంటే ప్రపంచం గురించి, అవుటర్ వరల్డ్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా మన పంచేంద్రియాల ద్వారానే లోపలికి వెళ్ళే దారి కదా. సో ఈ దారి ద్వారానే అన్నిటిని, ఒక మనిషినైనా అర్థం చేసుకుంటాం, ఒక ప్లేస్ నైనా అర్థం చేసుకుంటున్నాము. దేనినైనా అర్థం చేసుకోవడానికి ఈ ఐదిటి ద్వారా దారి అన్నమాట. వీటి ద్వారా లోపలికి వెళ్ళి లోపల ప్రాసెసింగ్ జరుగుద్ది అన్నమాట. వీటిని మనము ఇప్పుడు అది పువ్వు అనుకోండి, దానికి ఎరుపు ఉంది, దానికి ఈ షేప్ ఉంది, ఇవన్నీ అన్నమాట. దానికి ఏం స్మెల్ ఉంది, అవన్నీ కూడా మళ్ళీ కలిపి గట్టి ఇన్ఫర్మేషన్ ని ఫామ్ చేసుకుంటున్నాం. ఫామ్ చేసుకుని మనకి దాని మీద వచ్చిన ఒపీనియన్ ని మనము లోపలికి పంపిస్తాం. దేనికి? సబ్ కాన్షియస్ మైండ్ కి. నిజానికి చెప్పాలంటే సబ్ కాన్షియస్ మైండ్ బయట ప్రపంచాన్ని చూడలేదు. మనం బయట చూస్తున్నాం కదా, ఇప్పుడు మన పంచేంద్రియాల ద్వారా మనం చూస్తున్నవన్నీ తను చూడలేదు. కానీ మనం కాన్షియస్ మైండ్ ద్వారా పంపించిన విషయాన్ని లోపల ప్రాసెసింగ్ జరిగి తనకి పంపిస్తున్నాం. అంటే మనం ఏం పంపిస్తున్నామో ఆ ప్రపంచం మాత్రమే సబ్ కాన్షియస్ మైండ్ కి తెలుసు. ఓకేనండి. మనం మనం ఏం చూస్తున్నామో మనం చూసిన తర్వాత మనం దాన్ని అర్థం చేసుకున్న విధానాన్ని బట్టే దాన్ని లోపలికి పంపిస్తున్నాం. అంటే లోతులో ఉన్న ఈ సబ్ కాన్షియస్ మైండ్ లోపల ఉన్న ఒక పసిబిడ్డ, కడుపులో ఉన్న పసిబిడ్డ లాంటిది. దానికి ఏమీ తెలియదు. అంటే బయట జరుగుతున్నది తను నేరుగా చూడలేదు. మీ ద్వారానే ఇన్ఫర్మేషన్ ని అందుకుంటుంది సబ్ కాన్షియస్ మైండ్. సో అలా అయితే మరి కాన్షియస్ మైండే కదా చాలా పవర్ఫుల్. సబ్ కాన్షియస్ మైండ్ అయితే జస్ట్ బేబీ కడుపులో ఉంది కదా అనుకోవద్దు. సబ్ కాన్షియస్ మైండే అతి శక్తివంతమైంది. ఎందుకంటే పసిబిడ్డలాగా లోపల నుంచి అన్ని వింటుందిగా అని అనుకుంటాము. నిజానికి లోపల నుంచి అన్ని వినడమే కాదు, మనం ఇలా ఐదు పంచేంద్రియాల ద్వారా కాన్షియస్ గా చూస్తున్నవి, చేస్తున్నవి అన్నిటిని, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసుకున్న వాటిల్లో నుంచి ఏవైతే మనము ఎక్కువసేపు టైం తీసుకుంటాము, అంటే మన ఎమోషన్ ని పెట్టి వాటిని అర్థం చేసుకుని తర్వాత మన ఫీలింగ్ యాడ్ చేసి లోపలికి పంపిస్తా ఉంటాం కదా. సో ఇది ఈ ఇన్ఫర్మేషన్ ని లోపలికి తీసుకుంటుంది తను. ఓకే, మన వర్కౌట్ చేసిన విషయాలు అన్నమాట ఎక్కువగా. సో ఈ వర్కౌట్ చేసిన విషయాల్లో మన కోపం ఉంటది కదా, మనకి నచ్చినవి ఉంటాయి, మనకి నచ్చినవి ఉంటాయి. ఇలాగా అంటే
మనకు అర్థమైన విధంగా, మన దృష్టిలో మనకు అర్థమైన విధంగా మనం ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసి లోపలికి పెడుతున్నాం. ఓ ఇలా 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 అని చెప్పి తను అన్ని నోట్ చేసేసుకుంటుంది అనమాట. సో తనేం చూడలేదు కాబట్టి ఆ లోపల నుంచి అన్ని నోట్ చేసుకుని ఏం చేస్తుంది, మొత్తాన్ని స్టోర్ చేస్తుంది. మన జ్ఞాపకాలు, మెమరీ మెమరీ మొత్తం స్టోర్ అయ్యేది సబ్ కాన్షియస్ మైండ్ లో. ఓకే. మీరు ఏమేమైతే మీ పంచేంద్రియాల ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుని దాన్ని మీకు అర్థమైన విధంగా అర్థం చేసుకుని ఆ అర్థం చేసుకున్న విషయాలన్నిటిని ఫైల్స్ లాగా స్టోర్ చేసేసుకుంటుంది. సో ఇలాగ ఫైల్స్ లాగా స్టోర్ చేసేసుకుని మనకి ఎప్పుడు ఏది అవసరమైతే దానికి తగ్గ ఫైల్ ని తను బయటికి తీయగలదు. అంటే మళ్ళీ మన కాన్షియస్ మైండ్ లోకి ఒకసారి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు ఏదైనా ఇష్టమైన మ్యూజిక్ విందాం. చిన్నప్పటి నుంచి ఒక ఫేవరెట్ సాంగ్ ఉందండి. ఉమ్, చాలా ఇయర్స్ వినలా మీరు. తర్వాత మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత ఆ మ్యూజిక్ మళ్ళీ విన్నారు. ఎవరో ద్వారానో పొరపాటున ఎఫ్ఎం రేడియోలోనో వచ్చిందో, లేదంటే మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అది మోగిందో, ఏదో జరిగింది యాక్సిడెంటల్ గా మీరు ఆ మ్యూజిక్ విన్నారు. ఆ మ్యూజిక్ వినినప్పుడు అది మీకు మ్యూజిక్ అక్కడ మాత్రం వెళ్తుంది ఏంటి, మ్యూజిక్ కి. కానీ ఆ మ్యూజిక్ కి తగ్గ మెమరీస్, అంటే మీరు ఇంతకు ముందు ఎప్పుడైతే ఈ మ్యూజిక్ విన్నారో ఈ మ్యూజిక్ ఆ సందర్భానికి తీసుకెళ్తుంది. ఎవరు తీసుకెళ్తున్నారు అక్కడ దాకా? హూ ఇస్ గివింగ్ ఇట్? కదా. సో మీకు ఐడియా వస్తుంది కదా. ఒకవేళ నేను అన్నప్పుడు మీకు ఐడియా వస్తుంటే నేను మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు మీకు నేను చెప్పేది అర్థమైనప్పుడు. ఓకే, ఎవరికైనా అర్థమైందా? ఎనీవన్ గుర్తొచ్చాయి అలాంటివి? సో ఒక సాంగ్ ఒక సన్నివేశాన్ని గుర్తు చేస్తుంది. ఎప్పుడో మన చిన్నప్పుడు జరిగింది. అది ఈ మధ్యకాలంలో ఎప్పుడు జరగలేదు, దాని గురించి మీరు ఏమీ ఆలోచించలేదు, కానీ ఆ సాంగ్ మిమ్మల్ని ఆ సిచ్యుయేషన్ లోకి తీసుకెళ్ళింది. ఓకే. అంటే ఏంటి, లోపల ఎక్కడో ఇవన్నీ స్టోర్ అవుతున్నాయనే కదా అర్థం. జ్ఞాపకాలు ఎంత ఇదిగా స్టోర్ అయ్యాయి అంటే మనకి గుర్తు కూడా లేవు, కానీ అప్పుడు రిలేటెడ్ గా ఆ టైంలో బ్యాక్గ్రౌండ్ లో వెళ్తున్న మ్యూజిక్ మిమ్మల్ని ఇక్కడికి తీసుకెళ్ళగలిగింది. సో అంటే మన మైండ్ ఎంత లోతుకుంది, ఎంత డీప్ గా ఉంది మన మెమరీ అనేది గమనించండి. సో ఎంత పవర్ఫుల్ గా ఉంది సబ్ కాన్షియస్ మైండ్ గమనించండి. సో ఇలాగా ఇదొక్కటే కాదు, మీకు కలిగిన బాధ, ఎప్పుడన్నా మీ జీవితంలో కలిగిన బాధైన సంఘటనలు కూడా ఇలానే స్టోర్ అవుతాయి. ఎలాగా? ఆ స్టోర్ అయిన టైంలో ఏమేమైతే మీ పంచేంద్రియాలు యాక్టివ్ గా ఉన్నాయో, ఏమేమైతే మీరు అబ్జర్వ్ చేసుకున్నారో, అంటే మీరు కాన్షియస్ గా చేసుకున్న బ్యాక్గ్రౌండ్ లో వెళ్తున్నా తెలియకుండా వాటికి సంబంధించింది ఇప్పుడు ఏదన్నా మిమ్మల్ని ట్రిగర్ చేస్తే మళ్ళీ ఆ బాధలోకి మీరు వెనక్కి వెళ్ళిపోగలరు. వెళ్ళిపోయి మళ్ళీ అది మీకు గుర్తొచ్చి మీకు మళ్ళీ బాధ పెట్టగలదు, దానికి రిలేటెడ్ గా ఏదున్నా. సో అంటే మన గతము ఎప్పటికప్పుడు మనం వదిలేయలేకపోవటానికి కారణం ఇది. కానీ దాన్ని చెడుగా తీసుకోవద్దు. అలా ఉంది కాబట్టే మనం ఎంతో మనం అన్నిటిని అర్థం చేసుకోగలుగుతున్నాం, మన వాళ్ళని గుర్తుపెట్టుకోగలుగుతున్నాం. ఇవన్నీ చాలా మంచి కూడా ఉంది, కానీ చెడు కూడా ఉంది. ఎందుకంటే మనం కాన్షియస్ గా చూస్ చేసుకున్న వాటిని మనం ఫిల్టర్ చేసేస్తాం చాలా విధాలు. ఏంటంటే మనకు ఒపీనియన్ ఫార్మింగ్ ఉంటది కదా. సో ఇన్ఫర్మేషన్ అంతా అందిన తర్వాత దాని గురించి ఒక అంచనా వేసుకుంటాం. ఆ అంచనా లోపలికి వెళ్తుంది. ఆ అంచనా లోపలికి వెళ్తుంది కదా. అది గనక తప్పుడు అంచనా అనుకోండి, ప్రతిసారి అది అలానే గుర్తొస్తుంది బయటికి. ఓకే. ఓకేనా. ఒక మనిషి గురించి రాంగ్ ఒపీనియన్ పడింది మీకు. ఏది? మీరు అనుకుంటున్నారు అలా, మీరు పెరిగిన వాతావరణం బట్టి, మీరు చూసిన వినిన వాతావరణం బట్టి, అన్ని రకాలుగా మీకు ఇన్ఫర్మేషన్ అన్నమాట. మీ పేరెంట్స్ రైజ్ చేసిన విధానాన్ని మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, వాళ్ళు బిహేవ్ చేసిన విధానాన్ని మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, మీ టీచర్స్ బిహేవ్ చేసిన విధానం. ఎందుకంటే మనం చూసి నేర్చుకునేది ఎక్కువ ఉంటది. చెప్తున్నా ఇప్పుడు ఇలా ఉండు నాన్న, ఇలా ఉండు నాన్న అన్నప్పుడు కంటే కూడా మన పేరెంట్స్ ఎలా ఉన్నారో చూసి అది ఎక్కువ పట్టుకుంటాం మనం. వాళ్ళ నోటితో చెప్పిన దానికంటే కూడా వాళ్ళు ప్రవర్తించిన విధానాన్ని పట్టుకుంటాం. పిల్లల్ని గమనించండి. మీరు ఏదైనా చెప్తున్నారు ప్రతిసారి, పొరపాటున మనం ఎప్పుడన్నా ఆ పని చేయకపోతే రెడీగా ఉంటారు. నువ్వు చేయట్లేదు కదా, కదా. వాళ్ళు గమనిస్తారు. చాలా మనం అనుకున్న దానికంటే పిల్లలు చాలా పవర్ఫుల్. ఎంతలా గమనిస్తారంటే మనం చేస్తున్నావా లేదనేది వాళ్ళు కూడా గమనిస్తూ ఉంటారు. అండ్ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మనం చేసేదే వాళ్ళు చేస్తారు. మనం చేయలేని వాళ్ళు కూడా చేయలేకపోతా ఉంటారు. అందుకనే సో మనం ఏంటి, మనకంటే బాగుండాలి వాళ్ళు. మనం ఎటుపోయినా పర్వాలేదు, మనం ఇక్కడ దాకా వచ్చాం కదా ఎలాగోలా చాలా అనుకుంటాం. వాళ్ళు బాగా చేసేయాలి, బాగా చేసేయాలి అని అనుకుంటాం. యాక్చువల్ గా మనం ఎదుగుతా ఉంటేనే వాళ్ళు ఎదుగుతా ఉంటారు. సో ఇది మ్యూచువల్. సో మన గ్రోత్ మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అందుకని ఎక్కువ ఫోకస్ పెట్టి మనం ఎదుగుతా ఉంటే పక్కన వాళ్ళు కూడా ఎదుగుతా ఉంటారు. దే సీ కదా, దే చూసి నేర్చుకుంటారు. మనమైనా అంతే, చూసి నేర్చుకుంటాం. మహాత్మా గాంధీ ఇలా ఉండండి ఇలా ఉండండి చెప్తే నేర్చుకుని ఉండేవాళ్ళమా? ఆయన చేసి చూపించారు కాబట్టి ఆయన్ని మనం ఫాలో అవుతున్నామా?
మదర్ తెరిసా ఇలా ఉండండి ఇలా అంటే నోటితో చెప్తే విని మనం ఆదర్శంగా ఫీల్ అయ్యామా, ఆమె చేసి చూపించారు కాబట్టి ఆమెను మనం నమ్ముతున్నామా? ఎగ్జాక్ట్ గా ఇదే అప్లికేషన్ అన్ని చోట్ల వెళ్తది. పిల్లలు ముఖ్యంగా అలానే నేర్చుకుంటారు ఇన్ఫర్మేషన్. మనం అలా ఉన్నామా లేదా? సో మహాత్మా గాంధీది ఒక ఫేమస్ స్టేట్మెంట్ ఉంటది. ఇదేంటంటే, బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ ఇన్ దిస్ వరల్డ్. ఏ మార్పు అయితే మనం కోరుకుంటున్నామో ప్రపంచంలో, అందరు ఇలా ఉంటే బాగుంటది కదా అనిపిస్తుంది కదా ప్రతి నిమిషం, ఆ మార్పు మనమై చూపించాలి. ఏ మార్పు మనం ప్రపంచంలో కోరుకుంటున్నాం? సో మీరేం కోరుకుంటున్నారు? మీరు ఏదైతే మిగతా వాళ్ళలో చూడాలి అని అనుకుంటున్నారో ఆ మార్పు మీరే చూపించాలి. ఆటోమేటిక్ గా ప్రపంచం చూసి నేర్చుకుంటుందండి, చెప్తే నేర్చుకోదు. సో బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ ఇన్ దిస్ వరల్డ్. ఇంకొకటి ఉంటుంది అద్భుతమైన, ఇంకొకటి అది కూడా ఎంత బాగా అంటే, ఒక వర్డ్ లో ఒక మాటలో చెప్పదలుచుకుందంతా చెప్పేసేవన్నమాట. అదే ఇప్పుడు అద్దంలో చూసుకుంటాం కదా మనం, అద్దంలో చూసుకునే మనిషిని అనమాట. ఎవరిని ప్రపంచంలో అతి ముఖ్యమైనది మార్చవలసింది ఎవరిని అంటే, ద పర్సన్ హూ యు ఆర్ సీయింగ్ ఇన్ ద మిర్రర్. అంటే అద్దంలో చూస్తున్న మనిషి ఉన్నాడు కదా, ఎవరినన్నా మార్చాలనుకుంటే ముందు ఆ మనిషిని మార్చండి, అన్ని అవే మారుతాయి. ఓకే. సో సబ్ కాన్షియస్ మైండ్ లో ఏదైనా స్టోర్ అయ్యింది అంటే, అది మనం కాన్షియస్ గానో అన్కాన్షియస్ గానో మనకి దాని గురించి ఒక అభిప్రాయం పడి ఆ అభిప్రాయాన్ని దానికి పంపించేసాం. ఏమని? ఇప్పుడు దానిలో నేను ఓడిపోయాను, అయ్యో నేను వీళ్ళందరూ బాగా ఆడుతున్నారు నేను సరిగ్గా ఆడలేకపోతున్నాను అని చెప్పి పంపించాం. ఈ అందరూ అనే దాన్ని సబ్ కాన్షియస్ మైండ్ చూడలేదు. నేను చెప్తున్నా కదా, మనం ఏమి ఆలోచిస్తున్నామో, మనం ఏమి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పంపిస్తున్నాం అది మాత్రమే వెళ్తుంది. మిగతా మనుషులు ఎవరి గురించి మనం చెప్తున్నాము అనేది అది చూడలేదు, లోపల మైండ్ కాబట్టి. ఓన్లీ ఈ కాన్షియస్ గా చూస్ చేసుకున్న అవుటర్ మైండ్ నుంచి మనం చూస్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ మాత్రమే లోపలికి వెళ్తున్నప్పుడు, వాళ్ళందరూ బాగా ఆడుతున్నారు నేను బాగా ఆడట్లేదు అనే ఇన్ఫర్మేషన్ మన లోపలికి పంపినప్పుడు ఏమవుతుందంటే, నేను బాగా ఆడట్లేదు అనేది మాత్రం లోపలికి వెళ్తుంది. ఆ మిగతా అందరు ఎవరో దానికి తెలియదు. సో మీరేం చెప్పారు? బాగా ఆడట్లేదు. బాగా ఆడట్లేదు కదా, బాగా ఆడట్లేదు అనేది పంపారు. నేను ఆడలేను ఇంక నుంచి ఈ గేమ్ ని. ఒకసారి ఆ ఇంప్రెషన్ ని మీరు చక్కగా లోపలికి పంపిస్తే అది చక్కగా దాన్ని స్టోర్ చేసి లోపల పెట్టుకుంది, మెమరీ. ఇలాంటి మెమరీస్ వీళ్ళని ఎన్ని కలెక్ట్ చేస్తారనమాట. అంటే మీరు ఎప్పుడు దానిలో నెగిటివే చూస్తున్నారు, ఆ నెగిటివ్ స్టోర్ చేస్తున్నాము. చక్కగా మనం ఎమోషన్ తో, బాధతోనో లేదంటే గిల్ట్ తోనో ఏదో రకమైన ఫీలింగ్ తో అనమాట, నెగిటివ్ ఫీలింగ్స్ తో దాన్ని చక్కగా స్టోర్ చేస్తున్నాం. ఫీలింగ్స్ ఎంత సున్నితంగా మనం అంటే ఎంత దాన్ని ఎమోషన్ ఫీల్ అవుతున్నామో, ఆ ఫీల్ మూలానే ఇన్ఫర్మేషన్ దాని నుంచే తీసుకుంటది. అంటే జస్ట్ ఆలోచనని కాదు, ఆలోచనకి మనం పెడుతున్న ఎమోషన్. ఓకేనండి? ఫీల్ ఫీల్ పెడతాం కదా. జస్ట్ ఆలోచన మన ఏమి పెద్దగా ప్రభావితం చేయదు. ఆ ఆలోచనకి మన ఫీల్ యాడ్ అయినప్పుడు కదా, ఫీల్ యాడ్ అయినప్పుడు దానికి వర్త్ ఉంటుంది, అవునా? దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాము, దాని మీదే మార్పు కూడా తెచ్చుకుంటాం. మార్పు ఎప్పుడు వస్తుంది? ఒట్టి ఎవరో చెప్పారు, ఆ లైన్ మీకు వావ్ అనిపించింది అంతే, వదిలేసేస్తాం. కానీ ఆ దానిలో గనక మీరు ఫీల్ పెట్టండి, మీ ఫీల్ గనక దానిలో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే దాని గురించి మీరు వర్కౌట్ చేస్తారు. సో అలా ఫీల్ పెట్టిన విషయాలు మాత్రమే లోపలికి వెళ్తాయి, చాలా వరకు వెళ్ళి స్టోర్ అయిపోతాయి లోపల. సో ఇలాగా మీ జస్ట్ బయట ఇన్ఫర్మేషన్ కి మీరు పెట్టిన ఫీలింగ్ కలిపి సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అవుతాయి. సో ఆ ఫీలింగ్స్ ఏవైనా కావచ్చు, నెగిటివ్ కావచ్చు లేదంటే పాజిటివ్ కావచ్చు. మంచి విషయాలు స్టోర్ చేస్తున్నాము, చెడు విషయాలు స్టోర్ చేస్తున్నాం. ఇంతకీ మంచి చెడు అనేది ఎలా స్టోర్ చేస్తున్నాము? మంచి చెడు అనేది మన దృక్కోణం నుంచి చూసి స్టోర్ చేస్తున్నాం. సబ్ కాన్షియస్ మైండ్ ప్యూర్ గా పసిబిడ్డ కాబట్టి మనం ఏం చెప్తే అదే వింటుంది. మనం అమ్మలాగా తన బిడ్డలాగా అనుకున్నాం అనుకోండి. అవుటర్ మైండ్ అమ్మ, ఇన్నర్ మైండ్ బిడ్డ అనుకుందాం. బట్ బిడ్డ ఎంత పవర్ఫుల్ అంటే, ఈ ఇన్ఫర్మేషన్ బట్టే ఎయిదర్ తను అతి శక్తివంతంగా మారుతుంది, మనకు అవసరమైనప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ని పంపిస్తూ ఉంటది బయటికి, లేదంటే ఇదే బిడ్డ మన నాశనానికి కూడా కారణమవుతుంది. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అంతా మళ్ళీ ఇక్కడ నుంచి బయటికి రావాలి కదా, కదా. సో లోపల ఈ స్టోర్ అయిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేసుకుంటుంది? లోపల పెట్టుకుంటుంది. ఒక మనిషి మీద మీకు నెగిటివ్ ఇంప్రెషన్ పడింది అనుకుందాం, ఇది మీరు ఎంతో ఫీల్ అయ్యారు, చాలా హర్ట్ అయ్యారు, లోపల స్టోర్ అయింది. ఆ ఏమని? చెడు అని అన్నమాట, బ్యాడ్ అనేది. ఆ ఇప్పుడు ఆ మనిషిని చూడంగానే ఆ కలెక్టెడ్ ఇన్ఫర్మేషన్ అంటే పాస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా ముందుకు వస్తుంది, అవునా? ఎన్నో ఇయర్స్ బ్యాక్ ఒక మనిషిని చూసారండి, ఆ మనిషితో కాసేపు పరిచయం అయింది, మాట్లాడాము, వాళ్ళ మీద చాలా ఒపీనియన్స్ ఫామ్ అయిపోయాయి మనకి. ఇదిగో వీడిలాగా క్యాలిక్యులేషన్స్ మొత్తం పడిపోయిన తర్వాత అవన్నీ లోపలికి వెళ్ళిపోయి నెక్స్ట్ మీట్ మళ్ళీ వాళ్ళని కలిసాం. ఈసారి మాట్లాడేటప్పుడు వాళ్ళతోనే మాట్లాడుతున్నావా, వాళ్ళ మీద ఉద్దేశంతో మాట్లాడుతున్నావా? నెక్స్ట్ టైం మాట్లాడేటప్పుడు పాత ఇన్ఫర్మేషన్ ని ఎదరికి తీసుకొస్తాం. ఓకే.
ఈ మనిషిని ఎక్కడన్నా చూసానా, ఇంతకు ముందు ఏం జరిగింది, పాస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే మనం ప్రతి నిమిషము మన పాత జ్ఞాపకాలు అంటే మన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ తోనే కొత్త అనుభవాలని చూసే ప్రయత్నం చేస్తున్నాం, దేన్ని దానిగా చూడట్లేదు. ఓకే. ఎప్పటికప్పుడు అందుకే ఫ్రెష్నెస్ ఉండట్ల లైఫ్ లో. ఆ ఫ్రెష్నెస్ ని మళ్ళీ మనం జీవితంలోకి అట్రాక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎలాగా? ఈసారి అన్ని కరెక్ట్ గా పంపిస్తున్నాం, ఈసారి అంతా మంచిగా పంపిస్తున్నాం కాబట్టి. ఇప్పుడు మనం ఫీల్ అని ఈ కాన్సెప్ట్ అంతా ఫీలే కదా. గ్రాటిట్యూడ్ ఫీల్ అవ్వండి, ఫీల్ అవ్వండి, గుండె మీద చేయి పెట్టుకోండి అనేది ఎందుకని, ఈ చేయి పెట్టుకున్నప్పుడు ఆ ఫీలింగ్ వెళ్తది. ఆ ఫీలింగ్ వెళ్ళినప్పుడు మంచి విషయాలు స్టోర్ చేస్తున్నాం, జ్ఞాపకాలన్నీ సబ్ కాన్షియస్ మైండ్ కి అన్ని మంచివే పంపిస్తున్నాం. సో దట్ మీరు తిరిగి ఇచ్చేది ఏంటి? వాట్ ఎవర్ యు ఆర్ రిసీవింగ్, వాట్ ఎవర్ యు గివ్, అదే రిసీవ్ చేసుకుంటాం లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం. సో మళ్ళీ తిరిగి మనం మంచి ఇస్తాం. మనం మంచి ఇస్తున్నాం, మంచి అందుకుంటున్నాం, మంచి ఇస్తున్నాం, మంచి అందుకుంటున్నాం. సో ఇది జరుగుద్ది అనమాట. సో మనం వెళ్ళే కొద్దీ ఈ టాపిక్ లో ఇంకా డీప్ గా వెళ్దాం, ఇంకా మోర్ ఎగ్జాంపుల్స్ వెళ్దాం, ఇంకా బాగా అర్థమవుద్ది. ఓకే. ఏదన్నా సరే చూడండి, మీరు ఒక రోజ్ తీసుకున్నారనుకోండి. రోజుని చూసాం. రోజు అని ఎలా తెలిసింది? చూడంగానే రోజు అని తెలుస్తుంది ఎక్కడన్నా? చూడంగానే ఏం తెలియాలి? కళ్ళును, కళ్ళు ఏం చెప్తాయి చూడంగానే? ఎర్రగా ఉంది, కలర్ ఐడెంటిఫికేషన్. ఇంకొకటి షేప్ ఐడెంటిఫికేషన్, కదా. ఈ రెండు కనపడాలి. అరే రోజు ఏంటి? రోజు ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఆ పేరు ఎక్కడి నుంచి వచ్చింది? పాస్ట్ ఇన్ఫర్మేషన్. చిన్నప్పుడు నాన్న చూడు ఇది రోజ్ 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 అన్నారు. సో రోజు ఎక్స్టర్నల్ గా మనం చూసిన దానికి దానికి ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకుని లోపలికి పంపించాం, ఏంటి దిస్ ఈజ్ రోజ్. ఆ తర్వాత కొన్నేళ్లకి దాన్ని చూస్తాం కదా. మన రోజు చూస్తున్నాం రోజుని. రోజుని చూసినప్పుడు నిజంగా ఇంత ఇన్ఫర్మేషన్, దాని కలర్ ని ఆస్వాదించడం, దాని షేప్ ని ఆస్వాదించడం చెయ్యట్లా. ఎందుకని? ఇది నాకు తెలుసు అని చెప్పేసి క్యాజువల్ గా దాని ఒకసారి చూసి వెళ్ళిపోతాం. అందుకే ఆ ఫ్రెష్నెస్ మిస్ అవుతుంది. మనం అన్నిటినీ పాస్ట్ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ నుంచి తీసుకుంటున్నాం. తీసుకుని ఇది నాకు తెలుసు. నిజంగా రోజుని రోజులాగా చూసి చూడండి. ఈ రోజు వెళ్ళి బయట ఒక్క పువ్వుని, ఏ ఉద్దేశం లేకుండా, పువ్వుని పువ్వుగా అంటే మీ సెన్సెస్ తో మీరు దాన్ని చూసి ఆస్వాదించండి. ఫస్ట్ టైం ఏదన్నా చూసినప్పుడు అందుకనే చాలా బాగా అనిపిస్తాయి మనకి. కొత్త ప్లేసెస్ కి వెళ్ళాలి అని బాగా ఎంతమందికి ఉంటుంది మీలో? కొత్త విషయాలు చూడాలని ఎంతమందికి ఉంటది? కొత్త పువ్వులు చూడాలని ఎంతమందికి ఉంటది? కొత్త పక్షిని చూసినప్పుడు ఎందుకు ఎగ్జైట్మెంట్ ఉంటుంది? అదే ఎగ్జైట్మెంట్ పాతే చూసినప్పుడు ఎందుకు ఉండట్లేదు? ఎందుకంటే ఎందుకంటే లోపల ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అయిపోయి దాని గురించి నీకు అంతా తెలుసులే, ఇంకా దాన్ని నువ్వు పెద్ద ఎక్స్ప్లోర్ చేయక్కర్లేదని చెప్పేస్తా. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పదు, బట్ అదే జరిగేది. ఓకే. అన్ఇంటెన్షనల్లీ మన ఉద్దేశం అది. మనకి దాని గురించి తెలిసిపోయిందంతా, ఇంకా మనం దాన్ని ఏం ఎక్స్ప్లోర్ చేయగలం, పువ్వుని ఇంకా ఆస్వాదించక్కర్లా. అలా చూస్తే చిన్నప్పుడు అంటే మీ చిన్న పిల్లల్ని చూడండి, వాన చినుకుల్ని ఎంత ఆస్వాదిస్తారు, పువ్వుని ఎంత ఆస్వాదిస్తారు, గడ్డిని ఎంత ఆస్వాదిస్తారు, గడ్డి మీద నీటి చుక్కని ఎంత ఆస్వాదిస్తారు. ఆకు మీద నుంచి నీరు పడతా ఉంటది కదా, జారుతా నిలవదు కదా. ఆ జారిపోయే దాన్ని కూడా వాళ్ళు ఒక పెద్ద అద్భుతంగా చూసి వాళ్ళ గుండె నిండా నింపేసుకుంటారు కదా సంతోషాన్ని. వాన పడిందంటే మన వదిలేయండి అసలు. ఇంక పిల్లలకి ఇంకొక రకమైన అంటే మనం ఏది ఇచ్చినా అలా ఫీల్ చేయలేము వాళ్ళు అంత సంతోషంతో, అలాంటి ఎగ్జైట్మెంట్ చూపిస్తుంది. మరి మనమేంది? వాన నాకు తెలిసి నేను చిన్నప్పుడు నేను కూడా ఆడుకున్నా, ఈ లోపలికి రండిరా వాన, జలుబు చేస్తది. జలుబు చేస్తే లోపలికి వచ్చేసేయండి. ఏమైంది ఎగ్జైట్మెంట్ అంతా? చిన్నప్పుడు ఎంత ఆస్వాదించాం కదా. సో ఇప్పుడు ఈ ప్రాక్టీస్ ద్వారా మీరు ప్రతి దాన్ని, ఆ ఫ్రెష్నెస్ ని మళ్ళీ మీరు చిన్నప్పుడు అన్నిటిని ఎలా చూసారో, ఎలా ఆస్వాదించారో, మళ్ళీ ప్రతి దాన్ని పసి పసి మనసుతో మళ్ళీ వాటిని ఆస్వాదించటం వెనక్కి వస్తాయి. మీరు యాక్చువల్ గా ఎలా ఉండాలో అలా ఉండబోతున్నారు. ప్రపంచాన్ని ఎలా చూడాలో అలా చూడబోతున్నారు. ఒక మనిషిని పసిపిల్లల్లాగా ఎలా ప్రేమించాలో. మనము మనుషులు బాధ పెడితే మళ్ళీ తిరిగి రాము కదా. పిల్లల్ని అబ్జర్వ్ చేయండి, కొట్టుకుంటారు, జుట్లు పీకేసుకుంటారు, కానీ మళ్ళీ రేపు ఎంత ప్రేమగా ఉంటారంటే అసలు మళ్ళీ మన జీవితంలో మనం ఎవరితో అలా ఉండమేమో అనిపిస్తుంది. మా అమ్మాయిలు, మా ఆడపిల్లలు ఇద్దరు, నాకు ఇద్దరు కూతుర్లు కదా. సో వాళ్ళిద్దరూ మా మా పిల్లలు కొట్టుకునేప్పుడు అనిపిస్తుంది, అమ్మో వీళ్ళు వీళ్ళు ఎలా ఉండబోతున్నారు తర్వాత అని. కానీ మళ్ళీ రేపు ఓ అయిపోయింది, నిద్రపోయారు, పొద్దున్న లేసారు, మళ్ళీ వాళ్ళిద్దరు చూపిస్తారు ద లవ్ బిట్వీన్ దెమ్. అప్పుడు అనిపిస్తది అసలు నిజంగా మన మన ఏజ్ కి అది సాధ్యమా? అలాంటి అంతలాగా జుట్టు పీక్కున్నాక అంటే, లేదా అంతలాగా కొట్టుకుంటే వాళ్ళు జుట్టు పీక్కోరు. దే ఆర్ వెరీ ప్లెజెంట్ కిడ్స్. బట్ నేను చెప్తున్నాను, ఏదైనా గొడవ అయింది వాళ్ళిద్దరి మధ్యలో, ఆ గొడవ అయిన తర్వాత నెక్స్ట్ డే మనం దాన్ని క్యారీ చేస్తాం.
ఎందుకంటే మనకి బిల్డప్ అయిపోయి ఉన్నాయి ఇన్ఫర్మేషన్స్ ని మనం చాలా సీరియస్ గా తీసుకుంటాం. ఎంతలాగా అంటే ఆ ఇన్ఫర్మేషన్ పదే పదే మనకి బయటకు వస్తూ ఉంటుంది అవుటర్ వాళ్ళ గురించి. దాని ద్వారానే చూస్తాం, ఎందుకంటే మైండ్ కున్న నేచర్ అది. సో మైండ్ ని కామ్ డౌన్ చేసినప్పుడే ఏ మనిషిని ఆ మనిషిగా చూస్తాం. ఆ మనిషి చెప్పేది వింటాము, చెప్పిన దానికి తగ్గ జవాబిస్తామే గాని మనకేమనిపించిందో వాళ్ళకి ఇంతే ఇవ్వాలి అని చెప్పి ఇవ్వటం కాకుండా ప్యూర్ గా మన వైపు నుంచి మన వంతు చేస్తాం. మన వంతు చేసినప్పుడు తిరిగి వచ్చేది కూడా అంతే హార్ట్ఫుల్ గా వస్తాం. అండ్ మీరు ఏ పని అయితే మొదలు పెడతారో, మీరు ఏ పనులు చేయాలనుకుంటారో అన్ని సక్సెస్ఫుల్ అవుతాయి. ఇది ఒట్టి రిలేషన్షిప్స్ ఏ అనుకోవద్దు, ఎవ్రీ ఏరియా, ప్రతి ఏరియా ఓవరాల్ గా కవర్ అవుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ట్రైనింగ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్, చాలా డీప్ గా మీ సబ్ కాన్షియస్ మైండ్. అందుకనే సిన్సియర్ ఎఫర్ట్ పెట్టండి. ట్రైనింగ్ జరుగుతుంది, రీవైరింగ్ జరుగుతుంది. వైరింగ్ అంటే ఒక రకంగా ప్రోగ్రామ్ అయిపోయాం. కంప్యూటర్ అనుకుందాం మనం. కంప్యూటర్ లో అన్ని ముందే ప్రోగ్రామ్ చేసేస్తారు, ఇదిలాగా ఇదిలాగా ఈ ఒక సాఫ్ట్వేర్ కదా. ఎగ్జాక్ట్ గా అలానే మన మైండ్ కూడా చిన్నప్పటి నుంచి ప్రోగ్రామ్ చేయబడి ఉంది. మనం చూసినవి, మనం అర్థం చేసుకున్నవి, మన వాళ్ళు, మనం నమ్మిన వాళ్ళు, అంటే మనం ఎవరైతే మనం నమ్మిన వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని కూడా మనం మన ఎక్స్పీరియన్స్ గా తీసేసుకుంటాం. మనకు అమ్మలు ఉంటారు కదా, అమ్మలు నాన్నలు, ఆడపిల్లలు, వెన్ యు ఆర్ వెరీ అటాచ్డ్ టు మదర్స్, అబ్జర్వ్ చేయండి ఇది. అమ్మలు, ఇక్కడ అమ్మలు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు, బట్ స్టిల్ అన్ని విధాలు ఆలోచించి చూడండి. అన్ని విధాల ఓపెన్ మైండ్ తో నేను చెప్పే వాటిని ఎక్కడ బాధపడద్దు. బికాస్ ఎప్పుడైతే నిజాన్ని వినగలుగుతామో మార్పు కూడా తెచ్చుకోగలుగుతాం. అమ్మ చిన్నప్పటి నుంచి ఏం చెప్పుద్దో, అమ్మని ఎక్కువ నమ్ముతాం కదా, ఎక్కువ ఏం చెప్పిందో ఆ ఇన్ఫర్మేషన్ ని మేజర్ గా మన జీవితంలో మనం చూపిస్తాం. ఆడపిల్లలు గురించి తను చెప్పిన ఒపీనియన్స్ అన్ని మన మన మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తా ఉంటాయి. నాన్న, ఆ ఇదిగో, నువ్వు ఇలానే చెయ్యాలి నాన్న, నువ్వు ఇలానే చెయ్యాలి, అమ్మాయిలు ఇంతవరకే, అమ్మాయిలు అంతవరకే. ఒకవేళ అమ్మ అలా చెప్పి పెంచుంటే మీరు దాన్ని దాటి వెళ్ళలేరు. దాటడానికి ఎంతో కష్టపడి ఉంటారు, ఎందుకంటే యు ఆర్ ప్రోగ్రామ్డ్ లైక్ దట్. ఎందుకంటే అమ్మ వాస్ ప్రోగ్రామ్డ్ బై హర్ అమ్మ లైక్ దట్. అండ్ అలాగా వెనక్కి 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 అనమాట. సో అది ఎంతో కొంత ఇప్పుడు మారింది, ఆ సైకిల్ బ్రేక్ అవుతుంది. కానీ ఏ ఎక్స్టెంట్ కి బ్రేక్ అవుతుంది అనేది చూసుకోండి. ఇదివరకు అమ్మ ఆడపిల్లలు ఇంతవరకే అని చెప్తే ఆడపిల్లలు అందుకనే చాలా స్లోగా ఉంది. ఇప్పుడు వేగవంతమైంది, ఎందుకంటే ఇప్పుడు తెలుసుకుంటున్నారు ఇన్ఫర్మేషన్. ఓకే, అందరం ఈక్వల్, వీ హ్యావ్ టు లెర్న్ ఎవ్రీథింగ్, వీ కెన్ గో అవుట్. సో ఎక్కడ దాకా కావాలి అనేది మనం కేర్ఫుల్ గా ఉండి చేసుకోవచ్చు అనేది తెలుస్తుంది కదా. ఇలాగా అమ్మ. ఇంకొకటి మదర్స్ జనరల్ గా, అంటే జనరల్ గా ఫాదర్స్ తో ఇలాంటి సిచ్యుయేషన్స్ ఎంత వస్తాయి అనేది నేను అంచనా వేయలేకపోతున్నాను. బట్ మదర్స్ తో వచ్చేది నేను చెప్పగలను. అమ్మ వాళ్ళ వైపు, పుట్టింటి వైపు అటాచ్మెంట్ ఎక్కువ ఉంటది. ఎందుకని? అత్త వైపు అమ్మకి ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే అటువైపు మన అటాచ్మెంట్ కూడా తక్కువ ఉంటది. ఎందుకని? గొడవ జరిగింది అమ్మకిను అత్తకి, మనవరాలకి ఏమైంది? మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాం నాన్నమ్మ దగ్గరికి ప్రాణంగా, ప్రేమగా? అమ్మకు కదా ప్రాబ్లము. ఇది ఒక్కసారి ఆలోచించండి. సో వీఆర్ టేకింగ్ ఇట్ పర్సనల్. తను అమ్మ అక్కడ ఏమి సఫర్ అయిందో, తన పెయిన్ బాడీ, తన అంటే తన జ్ఞాపకాలను, పెయిన్ బాడీ, ఈ వర్డ్ కూడా గుర్తుపెట్టుకోండి. చాలా మనం వెళ్ళే కొద్దీ బాగుంటది ఇన్ఫర్మేషన్ అర్థమవుతాయి. ఓకే. ఆ తన జ్ఞాపకాలు, బాధకు సంబంధించిన విషయాలన్నమాట. ఈ విషయాలన్నీ తనవి, తెలియకుండా షీఈస్ ట్రాన్స్ఫరింగ్ దెమ్ టు హర్ డాటర్. ఏమి చెప్పకపోయినా అమ్మని చాలా విషయాల్లో సెన్స్ చేయగలం మనం. తనకి ఇష్టం లేదు, సెన్స్ చేసేయగలం వెంటనే. ఏంటి అమ్మకి వీళ్ళు నచ్చలా, వాళ్ళు మనకి నచ్చరు, కారణం కూడా అక్కర్లా మనకి, కదా. సో అందుకనే మనము సమ్ టైమ్స్ మన ఫాదర్ వచ్చిన ఫ్యామిలీతో సరిగ్గా ఉండలేకపోవటం జరుగుతుంది. ఒకవేళ ఫాదర్ కి సేమ్ తన ఫ్యామిలీతోనే తనకి అటాచ్మెంట్ లేదనుకుందాం, ఇలా కూడా తీసుకోండి, మీకు కూడా అటాచ్మెంట్ ఉండదు న్యాచురల్ గా. బికాస్ ఫాదర్ డోంట్ లైక్ దట్ ఫ్యామిలీ, లేదంటే ఆయన అటాచ్మెంట్ ఫీల్ అవ్వట్లా తను ఎప్పుడు. సో మీరు ఆటోమేటిక్ గా ఆయనతో షేర్ చేసుకుంటున్నారు కదా అన్నిటిని. హీఈస్ యువర్స్, అమ్మ ఈజ్ యువర్స్. ఆటోమేటిక్ గా వాళ్ళ బిలీఫ్ మీ బిలీఫ్ గా చేంజ్ అవుతుంది. సో చిన్నప్పుడు అలా ఎక్కువ విషయాలు మన సొంతది ఫామ్ అవునప్పుడు, అంటే మనకి మనకి మన అభిప్రాయాలు లేనప్పుడు వాళ్ళవే మన అభిప్రాయాలు, వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ మన బిలీఫ్ సిస్టమ్ గా అలా మారుతుంది. అందుకే నాన్న మనం హిందువులు 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 అంటే హిందువులు అయ్యాము, నాన్న మనం ముస్లిమ్స్ అంటే ముస్లిమ్స్ అయ్యాము, క్రిస్టియన్స్ అంటే క్రిస్టియన్స్ అయ్యాము, కాస్ట్ ఒక కాస్ట్ పట్టుకుని ఇదిగో ఇద్ది మనది అంటారు. ఆ ఇద్ది మనదిలోనే ఉండిపోతుంది, దాన్ని దాటి మిగతా వాళ్ళందరూ దే మనం ట్రాష్ లాగా చూస్తాం అనమాట. సో ఇదంతా కూడా దిస్ వాజ్
ట్రైనింగ్ అంతే. వాళ్ళు అనుకున్నారు, వాళ్ళవి మనకి నమ్మకాలుగా మారిపోయి మన తల్లాల పడిపోతున్నాయి. అసలు ఇవేమీ లేకుండా బిడ్డ పుట్టినప్పుడు అంటే ఆ బేబీ ఏమీ విననప్పుడు, అంటే ఏమీ అర్థం చేసుకోలేని శక్తి ఉన్నప్పుడు ఎవరెత్తుకున్నా వాళ్ళని ఆ బేబీ ఎలా చూస్తారు? ఎంత సంతోషంగా, ఎంత నవ్వు, నో ఫిల్టర్ ఎట్టాలి కదా, ఎంత హాయిగా చూస్తుంటారు, ఎంత హాయిగా నవ్వుంటారు. గబగబా చేతులు ఇచ్చేసి దూకేస్తారు. అది ఇంట్లో చేసే పనమ్మాయి అయినా కూడా, లేదంటే వాళ్ళ అమ్మమ్మ అయినా, వాళ్ళ నాన్నమ్మ అయినా, లేదంటే హూ ఎవర్ ఇట్ ఈస్ కదా. బేబీకి అవన్నీ అనవసరం. షీ జస్ట్ వాంట్స్ లవ్. ప్రేమగా పలకరిస్తే ఎవరి దగ్గరికైనా వెళ్ళిపోతుంది. సో అలాంటి మనసుని మళ్ళీ వెనక్కి తెచ్చుకుందాం. సో ఈ రోజు ప్రాక్టీస్ లోకి వెళ్ళిపోదాం. సో ఇది, ఈ విషయాలు చాలా టచింగ్ గా ఉంటాయి, కొంచెం పెయిన్ఫుల్ గానే ఉంటాయి. బట్ ఏళ్ల తరబడి లేదా తరతరాలుగా వెళ్తున్న కొన్ని చైన్స్ ని బ్రేక్ చేసే శక్తి ఉంది వీటికి. మీ అమ్మ మీకు చేసిందని మీరు అదే మీ పిల్లలకి చేయాల్సిన అవసరం లేదు. ఏది కరెక్టో అది చేద్దాం. బ్రేక్ చేద్దాం. ఏంటి, వారసత్వంగా వస్తున్న బాధని కట్ చేసేద్దాం. ఓకేనండి. కళ్ళు మూసుకుందామా కాసేపు ప్రశాంతంగా. Switch on your videos, కంఫర్టబుల్ గా కూర్చోండి. మీ పోస్చర్ మామూలు హాయిగా ఉండే పోస్చరే, ఎటువంటి కొత్తది అవసరంలా చక్కగా. అంటే మనకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, పర్ఫెక్షన్ ఇష్యూస్ ఉంటాయి, ఏవనంటే మెడిటేషన్ అంటే ఈ రేంజ్ లోనే చేయాలని అసలు ఏం లేదు. అది చక్కగా కూర్చోండి మీరు. మీ కాళ్ళు జస్ట్ నేల కానాలి, లేదంటే బాసం పట్టలేదు. ఎందుకు మూమెంట్ ఉండకుండా చూసుకోండి. స్పైన్ స్ట్రైట్ గా ఉండాలి, ఎందుకంటే అవర్ స్పైన్ వాస్ న్యాచురల్లీ డిజైన్డ్ టు బి స్ట్రైట్. మనము ఈ భూమి మీద ఉన్న ఇన్ని జీవాల్లో ఒకే ఒక్క అద్భుతమైన, అంటే అదృష్టం అనుకోండి, ఈ ఎంత అదృష్టం అంటే స్పైన్ స్ట్రైట్ గా ఉన్న జీవాలు. సో జస్ట్ ఆ దాన్ని ఎంతో, దాన్ని నిలబెట్టుకుందాం. స్పైన్ స్ట్రైట్ గా పెట్టి, ఎందుకంటే మళ్ళీ దీనిలో చాలా థియరీ ఉంది, మళ్ళీ ఇంకో రోజు వెళ్దాం దానిలోకి. సో స్పైన్ స్ట్రైట్. ఇంకొంచెం మూమెంట్ ఉందండి అందరిలో, కొంచెం ఒక్కసారి అందరు కూర్చోనే ప్రయత్నం చేయండి. స్పైన్ స్ట్రైట్, కంఫర్టబుల్ స్ట్రైట్. ఒకవేళ స్పైన్ స్ట్రైట్ గా లేదు, ఎక్కడో డిస్కంఫర్ట్ ఉంది నడుములో అలా అనిపిస్తుంది అనుకోండి, ఒక పని చేయండి. మీరు కూర్చున్న సరిగ్గా కూర్చున్నాక, కొంచెం స్పైన్ కంఫర్టబుల్ గా పెట్టుకున్నాక, ఈ భుజాలు ఆ ఇబ్బందిగా అనిపిస్తున్నాయి అనుకో, ఒక పని చేయండి. మీ చేతులు ఉన్నాయి కదా, ఫుల్ గా పైకి రైస్ చేయండి. పైకి రైస్ చేసి స్ట్రెచ్ చేయండి, అంటే ఆకాశాన్ని అందుకుంటున్నట్టు స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేసి ఇలా, నాకు ఇక్కడ అడ్డం ఉన్నాయి, బట్ ఇదిగో దింపేసేయండి చేతులు ఇలా. మామూలుగా పొడుగ్గా దింపేయండి. నేను మరి గోడకు కూర్చున్నాను, ఓకే. సో మీరు చేతుల్ని పూర్తిగా కిందకి దింపేయండి. ఆ దింపేటప్పుడు ఎలాగంటే హాయిగా దింపేసేయండి, రిలాక్స్డ్ గా, అంటే స్ట్రెచ్ చేస్తూ దింపేసేయండి. సో దట్ పై నుంచి ఇలా దింపేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఏరియా అంతా రిలాక్స్ అయిపోయి నార్మల్ గా ఉండే స్థితి ఆ స్థితిలోకి వచ్చేస్తుంది. ఇంకొదిలేసేయండి. అప్పుడు మీకు ఈ డిస్కంఫర్ట్ పోతుంది. నడుము కూడా ఏమైనా డిస్కంఫర్ట్ ఉందనుకో, పొద్దున పొద్దున్నే నడుము కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే ఒక్కసారి ముందుకి ఈ చేతుల్ని నేలకు అంటుకునేలాగా అలా ముందుకి, బెడ్ ఉంటే బెడ్, ఏది ఉంటే మీ ఎదుర దాని మీదకి ఇలాగా వంగండి. తలని నేలకు అనిస్తూ ఇలా వంగండి, ఎంతవరకు చేయగలరు. అలా చేసే ప్రయత్నంలో నడుము స్పైన్ కొంచెం స్ట్రెచ్ అవుద్ది కదా. స్ట్రెచ్ అయినప్పుడు అక్కడ ఏదైనా డిస్కంఫర్ట్ ఉంటే సెట్ అయిపోద్ది, ఎక్కువసేపు కూర్చోగలుగుతాం. ఓకే. జస్ట్ అలా వంగిన, అంటే వంగటం అంటే ఒట్టి వంగడం కాదు, మీరు మీ ఈ పార్ట్ ని, మీ స్పైన్ పార్ట్ ని కూడా స్ట్రెచ్ చేస్తున్నారు. ఒక్కసారి అలా ముందుకు స్ట్రెచ్ చేసి మళ్ళీ లేచి చూడండి, బాగుంటుంది. సో 6-10 చక్కగా హాయిగా ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. గాలి తీసుకోండి, నిండా గాలి తీసుకుని. మీరు నేను ఏది చెప్పినా కూడా దాన్ని మీ శరీరాన్ని కానీ, దేన్ని, మీ మానసిక స్థితిని దేన్ని ఇబ్బంది పెట్టద్దు. అవి అవి ఎంతో ప్రెషియస్ అవి. ఓకే, మీరు తప్ప ఎవ్వరు, నేను ఎవరు అర్థం చేసుకోలేరు వాటిని, మీరు అర్థం చేసుకున్నట్టు. సో ఎంతో ప్రేమగా ఎంత చేయగలరో అంతే చేయండి. సో ఫుల్ గా ఎయిర్ తీసుకోవటం, మీరు తీసుకోగలిగినంత ప్రశాంతంగా వదిలేయటం. నోరు కొంచెం తెరిచి ఉంచి నోటితో వదిలేసేసేయండి.
నెమ్మదిగా ధ్యాసని మీ కాంటాక్ట్, మీరు ఎక్కడైతే కూర్చున్నారో ఆ కాంటాక్ట్ ఉంటుంది కదా, చైర్ మీదో, కుషన్ మీదో, బెడ్ మీదో, నేల మీదో, ఆ కాంటాక్ట్, మీ స్కిన్ కాంటాక్ట్ జరుగుతున్న చోటకి మీ ధ్యాసని మళ్లించండి. దూర వస్తున్న శబ్దాలు గమనించండి, సౌండ్స్. గమనించేటప్పుడు ఆలోచన అవసరం లేదు, ఓన్లీ మీ ధ్యాస మరలిస్తున్నారు అటువైపు అంతే. జస్ట్ అక్కడ ఏముందో చూస్తున్నారు, దాని గురించి నేను ఇందాక చెప్పినట్టు వెనకాల నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయక్కర్లా మైండ్ లోది. జస్ట్ చూడండి, అదొక మ్యూజిక్ లాగా బయట నుంచి ఓవరాల్ గా మీకు వస్తున్న శబ్దాలని అదంతా కలిపి ఒక మ్యూజిక్ అనుకుందాం అనుకో. ఇప్పుడు ఆ మ్యూజిక్ ని జస్ట్ వాచ్ ఇట్ యాజ్ అ మ్యూజిక్. దూరంవి దగ్గరవి ఎటువంటి పైనా సరే మీ దాకా వస్తున్న శబ్దాలని గమనిస్తున్నారు, జస్ట్ చూస్తున్నారు. నెమ్మదిగా ధ్యాసని మీ బాడీ మీదుగా తీసుకురండి, శరీరం. ఒకసారి బాడీ మొత్తం స్కాన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. మీ బాడీకి ఒక అవుట్ లైన్ ఉంది కదా, అవుట్ లైన్ అంటే మనం ఏదైనా బొమ్మ గీసేటప్పుడు దాని చుట్టూరా బయట పార్ట్ ని గీస్తాం కదా, ఎగ్జాక్ట్ గా అలాగే మీ బాడీకి ఒక అవుట్ లైన్ ఉంది. అక్కడ అవుట్ లైన్ అంతటిని చూసుకుంటూ, స్కాన్ చేసుకుంటూ పాదాల దాకా వెళ్ళిపోవాలి. సో తల చుట్టూరా ఉన్న అవుట్ లైన్ అంటే బయట భాగం, బయట పార్ట్, అవుటర్ పార్ట్ అన్నమాట. తల, మెడ, చేతులు. మీ మీరు అవుట్ లైన్ గీస్తున్నట్టు చెప్తున్నాను నేను, అవుట్ లైన్ లోంచి వెళ్ళిపోండి, మీ బాడీ జస్ట్ స్కాన్ చేస్తున్నారు బయట నుంచి. చేతులు, మీ షోల్డర్స్, హ్యాండ్స్, చెస్ట్, స్టమక్, అబ్డామిన్, ఆ భాగాలు సైడ్ల నుంచి వెళ్ళిపోతున్నారు అవుట్ లైన్ నుంచి. థైస్, నీస్, లెగ్స్, ఫీట్, పాదం యొక్క అంచు దాకా. సో పాదం ని దగ్గర ఆగండి, అక్కడ కాసేపు అబ్జర్వ్ చేయండి, సెన్సేషన్స్ ఉంటాయి అక్కడ. బాడీ ప్రతి నిమిషం మీరు అవునన్నా కాదన్నా చాలా జరుగుతా ఉంటాయి అక్కడ. బట్ మనము అవుటర్ వరల్డ్ లో ఎంత బిజీ అయిపోయామంటే లోపల, బయట అంత బాగా వినపడతాయి, మన లోపల ఏమున్నాయో మనకి వినపడవు, అర్థం కావు. ఎందుకంటే మనం అంత ఎంగేజ్ అయిపోయి ఉన్నాం బయట. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ధ్యాసని లోపలికి మరలిస్తున్నాం, లోపల ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తాం. కాసేపు ఆ బయట నాయిసెస్ ని ఆపుతుంది. ఎలాగా, వీటి వైపు దృష్టి మళ్ళిస్తాం. సో మన దృష్టి ఎటు కావాలంటే అటు మళ్ళగదనమాట. సో ఇప్పుడు నెమ్మదిగా మీ చైర్ మీదకి మళ్ళీ మీ కాంటాక్ట్ ఏరియాని అబ్జర్వ్ చేయండి, అంటే మీ స్కిన్, మీరు కూర్చున్న చోటు, మీ స్కిన్ అక్కడ సెన్సేషన్స్, సెన్సేషన్స్ ఉంటాయి కదా, వాటిని అబ్జర్వ్ చేయండి. అక్కడ మెత్తగా ఉందనో, గట్టిగా ఉందనో, ఏదో ఒక సెన్సేషన్ తెలుస్తూ ఉంటది అక్కడ, అక్కడ ఏముందో అది, ఆ సెన్సేషన్ ని అబ్జర్వ్ చేయండి. ఆ చైర్ మీద మీ బరువుని అబ్జర్వ్ చేయండి.
మీ బరువు ఆ చైర్ మీద లేదా నేల మీద మీరు కూర్చున్నప్పుడు మీ బరువు అబ్జర్వ్ చేయండి. నెమ్మదిగా సౌండ్స్ అబ్జర్వ్ చేయండి. శబ్దాలు. కంఫర్టబుల్ గా అనిపించినప్పుడు కళ్ళు తెరవండి. నిదానంగా కళ్ళు తెరవండి. లైక్ మిమ్మల్ని మీరు రెడీ చేసుకుని కళ్ళు తెరవండి. గబుక్కుని కళ్ళు తెరవద్దు. మిమ్మల్ని మీరు రెడీ చేసుకుని నేను కళ్ళు తెరవబోతున్నాను అని చెప్పి మీరు స్లోగా ఓపెన్ చేయండి. లేదా 3, 2, 1 అనుకుని రెడీ చేసుకుంటూ కళ్ళు తెరవండి మిమ్మల్ని మీరు. బుక్స్ తీసుకుని నెమ్మదిగా స్టార్ట్ చేయండి. రైట్. మంచి విషయాలు, బెస్ట్ థింగ్స్ ఆల్రెడీ కలెక్ట్ అవుతా ఉంటుంటాయి. మనం ఇంతకుముందు ఫస్ట్ బెస్ట్ థింగ్స్ అంటే మంచి విషయాలు, మనకి బెస్ట్ థింగ్స్ కనిపించినాయి, బ్లెస్సింగ్స్ కనిపించినాయి, దీవెనలు కనిపించిన ప్రతి విషయాన్ని ఫస్ట్ లో రాసినప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఎత్తుకుని ఉంటాము. ఇప్పుడు ఏమవుతుందంటే నిన్నటి అవి కూడా రాయాలనిపిస్తా ఉంటుంటది. ఇప్పుడు పోతుడే అవి రాస్తా ఉండండి. నేను ఇక్కడ మీకు చెప్తా ఉంటాను, జస్ట్ మీరు రాస్తా ఉండండి. నాకు అంటే మీరు ఇంకా ఏం జర్క్ రాయొచ్చు జర్ అనేవి రాస్తా ఉంటాను. మెడిటేషన్లో జర్క్ ఇచ్చినట్టుగా అవుతుంది తల. వాట్ ఈస్ ఎఫెక్ట్ ఆఫ్ దట్? జర్క్ మూమెంట్ అంటే మీకు సడన్ గా ఉలికి అంటే పడినట్టు, ఇట్లా కొద్దిగా ముందుకు జర్క్ మేబీ ఇచ్చినట్టు. యు ఆర్ ఫీలింగ్ స్లీపీ అయి ఉండొచ్చు, ఆ, లేదా ఒక రకమైన అలర్ట్నెస్ కూడా అయి ఉండొచ్చు అండి. జస్ట్ అబ్జర్వ్ కామ్, అంటే ఏం కంగారు పడద్దు. అసలు ఇది అంటే కొంచెం ఇట్లా వెరీ సింపుల్. రాగానే కాన్షియస్ లోనే వస్తుంది అన్నట్టు, జరుగుతుంది. ఓకే 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 కాన్షియస్ ఓకే జర్క్ దట్ ఐ సే. ఓకే. అంటే బాడీలో ఒక్కొక్కళ్ళ బాడీ ఒక్కొక్క రకంగా ఉంటది. మెడిటేషన్ లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అవుతుంది. మేబీ ఇట్ ఈస్ యువర్ టైప్ ఆఫ్. కొంతమందికి మెడిటేషన్ లో బాగా వెళ్ళిపోయినప్పుడు బాడీ మొత్తం షివర్ వస్తుందంట, ఊగిపోతా ఉంటారు. లైక్ మొత్తం అన్ని ఇదై వణికిపోతున్నట్టు అవుతాయి అంటారు. సో సెన్సేషన్స్ అవి ఏమి అది కంగారు పడద్దు, ఏం ఉండదు. ఒక రకమైన అంటే మీ తలలో ఉన్న యాక్టివిటీస్ ఏమైనా రిలీజ్ అయినప్పుడు కూడా అలా అవుతుంది. సో ఏం టెన్షన్ పడద్దండి. జస్ట్ ఇది 5 minutes మెడిటేషన్, దీనిలో ఏమీ ఉండదు. ఓన్లీ మనం ఆ స్టేట్ ని ఒక్క 2 నిమిషాలు ఎక్స్పీరియన్స్ అవుతున్నాం అంతే. బట్ ఫీలింగ్ ఫ్రెష్ ఆఫ్టర్ దట్. డెఫినెట్ గా. అంటే ఫ్రెష్నెస్ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు దాకా ఇది ఏదో ఒక రకంగా వీఆర్ హ్యావింగ్ సో మెనీ రన్నింగ్ ఫైల్స్. సో అన్వాంటెడ్ ఫైల్స్ ఆర్ రిమూవ్డ్ ఐ థింక్. ఒక ఎక్స్టెంట్ కి మళ్ళీ కాసేపటి తర్వాత ఛాన్సెస్ ఆర్ మళ్ళీ దేర్ యూ అగైన్ అగైన్ వి గో కెన్ త్రూ. కలెక్ట్. అవును. సో దాన్ని కూడా కంట్రోల్, దాన్ని ఇంకా తగ్గించడానికి మనం ఈ గ్రాటిట్యూడ్ ఇది చేస్తున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ సో మెనీ రన్నింగ్ ఫైల్స్ అవి క్లోజ్ అయిపోతుంటాయి. అవసరం లేదు, అవసరం లేదు, అవసరం లేదు అని చెప్పి ఆటంతడు అవే మూసుకుపోతా ఉంటాయి. సబ్ కాన్షియస్ మైండ్ లో నెగటివ్ ఫైల్స్ కరెక్షన్ ఎలా చేయడం? ఆ ఇలానే కాన్షియస్ గా ఇప్పటి నుంచి చూస్ చేసుకునేవన్నీ మంచి చూస్ చేసుకోవటం. మ్మ్. ఆ ఇప్పుడు ఆ ప్రాక్టీస్ కొన్ని రోజుల్లో వస్తుంది మనకి వచ్చే వారం. మనం ఆల్రెడీ దేని గురించి అన్నా మనకి తప్పుగా రికార్డ్ అయిపోయి ఉండుంటే అవును, రాంగ్ వాటిని రికార్డ్. మార్చుకునే ఒక అద్భుతమైన అవకాశం వస్తుందండి డెఫినెట్ గా. ఫస్ట్ ఏంటంటే మనం మనకు తెలిసినంతలో ముందు అన్ని మంచి గ్యాదర్ చేసుకుంటాం. ఓకే. నెక్స్ట్ ఫేజ్ ఏంటంటే మనకి ఏదైతే తప్పుగా రికార్డ్ అయిందో లేదంటే ఏదైతే చాలా ట్రబుల్సమ్ గా ఉందో దాన్ని సరి చేసుకునే అవకాశం వస్తుంది. ఓకే. రేపు వీలైతే ఆ మీకు ఇష్టమైన వాళ్ళవి 3 ఫోటోలు, చిన్న చిన్నవి అవును. పర్వాలా, పెద్ద పెద్దవి పర్వాలా, ఏదో రకమైన వాళ్ళని మనం ముందు పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. మరి ప్రాక్టీస్ కి అవసరం 3 హూమ్ యు లవ్ ఎ లాట్, మీకు చాలా ఇష్టమైన మనుషులు. ఫస్ట్ 3 ఓకే. థ్యాంక్ యూ. హూమ్ మీకు ఇష్టమైన 3 మనుషులు. ఫస్ట్ అంతా కూడా టువర్డ్స్ లవ్, నెక్స్ట్ టువర్డ్స్ హర్ట్, అవి హీల్ చేయటం ఎలాగా, ఆ ఓకే. నెక్స్ట్ మన గోల్స్ కోసం వర్కౌట్ చేద్దాం. సో ఓకే. ఇది ఒక
చాలా సైంటిఫిక్ గా చాలా కష్టపడి చేశారు. సో నేను దాన్ని మీకు అప్లై చేస్తున్నాను. ఎందుకంటే ఆ రిజల్ట్స్ మాకు వచ్చాయి. ఆ సో సిన్సియర్ గా ఎఫర్ట్ పెడితే ఆ అందరూ కూడా వీలైనంత బెనిఫిట్ ని దీని నుంచి తీసుకుంటారు. థ్యాంక్ యూ. మ్యామ్ ఒక విషయం షేర్ చేసుకోవచ్చు. చెప్పండి. అది మీకు గుర్తుంటే నేను కొన్ని డేస్ బ్యాక్ చెప్పాను, మా హస్బెండ్ ఇలా వినరు, ఇద్దరు పాపలు ఉన్నారు అవును అని అవును చెప్పాను కదా. గుర్తున్నారు. అప్పుడు మీరు చెప్పారు కదా, అలా ఆలోచించద్దు, ఫస్ట్ మీ మైండ్ చేంజ్ చేసుకోండి అని చెప్పారు కదా. అవును. నిన్న మీరు చెప్పారు కిడ్స్ తో మీరు ప్రాక్టీస్ చేయించండి మంచి ఉమ్, విషయాలు అని. సో నేను అనుకున్న చిన్నపిల్లలే కదా, 6 years 4 years మేడం, వాళ్ళు ఏం ఉమ్, చెప్తారు అనుకున్నాను. మా హస్బెండ్ కూడా చెప్పారు, ఎండ్ ఆఫ్ ద డే మీరు షేర్ చేయండి అంటే. అసలు నేను అసలు మాట్లాడినా, మా మొత్తం ఇంట్రోవర్ట్, మేము చాలా తక్కువ మాట్లాడతాను. కానీ ఉమ్. నైట్ మా పెద్ద పాప 25 విషయాలు చెప్పింది మేడం. వావ్ సిక్స్ వావ్ ఇయర్స్ పాప వండర్ఫుల్ 25 విషయాలు చెప్పింది. తనని వండర్ఫుల్. చూసి చిన్న పాప కూడా ఆల్మోస్ట్ 15 వరకు చెప్పింది, అమ్మ నేను ఇలా చేశాను అలా చేశాను అని. వాళ్ళిద్దరి నుంచి మా హస్బెండ్ కూడా 8 things షేర్ చేసుకున్నారు. వావ్. అసలు మీకు మాట్లాడడం మనిషి మాట్లాడారు. మీరు వెరీ నైస్ వెరీ. చెప్పినట్టు ఒక ఉమెనే చేంజ్ చేస్తుంది అట్మాస్ఫియర్ అంతా. థ్యాంక్ యూ మ్యామ్. అవును. అందుకే మన పాత ఇవి ఉన్నాయి కదా. ఎస్ ఏ మేడం. నాకు ఐడియా లేదు బట్ మనం ఇవి తెలుగులో చాలా ఉన్నాయి. ఆడవాళ్ళు ఇంట్లో పర్స్పెక్టివ్ చేంజ్ ఆడవాళ్ళు. చేసుకుంటేనే ముందుకు వెళ్ళగలం అనేది ఇప్పుడు మెల్లిగా అర్థమవుతుంది. అవును థ్యాంక్ యూ. అవునండి అవును. వీ హ్యావ్ దట్ పవర్. వీ హ్యావ్ దట్ పవర్. ఇంటికి పవర్ హౌస్ లాంటి వాళ్ళం మనం. ఎస్. సో మ్యామ్, ఎందుకంటే పిల్లలు ఎక్కువ టైం అంతా స్పెండ్ చేస్తారు కదా. మనం బాగుంటే దే విల్ బి. అదే ఏం చెప్తారులే, చిన్న పిల్లలని వదిలేయకుండా అంటే ఐ జస్ట్ గేవ్ ఎ హోప్, ఇట్ వర్క్డ్. థ్యాంక్ అవునండి. యూ అది కాదు, మీరు ఇప్పుడు మీ హస్బెండ్ చెప్తున్నారు అని అంటున్నారు కదా. మ్యామ్. సో మీరు డైరెక్ట్ గా ఏం ఎఫర్ట్ పెట్టాల. బట్ ఆ ఎనర్జీస్ అంటే మీలోని శక్తి. ఇట్ వర్క్డ్ ఆన్ హిమ్ ఆల్సో. ఇట్ ఈస్ వర్కింగ్ ఇట్స్ మ్యాజిక్. సో హ్యాపీగా ఇలాగే కంటిన్యూ చేయండి. పిల్లలతో చెప్పిస్తా ఉండండి. ఆ పిల్లలతో చెప్పించటం ఆయనని కూడా ఈ జర్నీలోకి తీసుకొస్తుంది నెమ్మదిగా. ఓకే. బట్ డోంట్ రష్. హాయిగా ప్రశాంతంగా. ఓకే మీరు మ్యామ్. మాత్రం ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు బాగుంటే పిల్లలకి చెప్పగలుగుతారండి. మీరు బాగోనప్పుడు అంటే మనకి తెలియని నిజాన్ని మన పిల్లలకి ఎలా నేర్పిస్తాం కదా. మనం పాటించలేనిది మనకు అర్థం కానిది వాళ్ళకి ఎలా చెప్పగలం. ఒరేయ్ నేను బాగా చదువుకోను, ఒరే మీరు మాత్రం బాగా చదువుకోండిరా బాగా. ఇట్ ఎలా డజంట్ వర్క్. కదా. సో మన వైపు నుంచి మనం చేయాల్సినవన్నీ మనం బాగా చేద్దాం. ఎంత బాగా అంటే మన శక్తి మొత్తం పెట్టాలి వాటిల్లో. దేనిలో మనం వీలైనంత బాగుండటానికి, వీలైనంత హీల్ యువర్ సెల్ఫ్. హీలింగ్ ఇది చాలా ఎంతో అవసరం. అన్ని విధాల అంటే గాయాలుగా లోపల స్టోర్ అయిపోయి ఉన్నాయి చాలా విషయాలు. సో దానివల్ల వాటినన్నిటి నుంచి బయటకు నెగిటివ్ వస్తే. థింకింగ్ వస్తుంది మొత్తం అంతా. మీరు చెప్పి మీ అవును. క్లాస్ జాయిన్ అయ్యాక చాలా చేంజ్ అయ్యాను మేడం నేనైతే. ఇంకా థ్యాంక్ యూ. వస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇలా నేను కూడా చాలా మందికి థ్యాంక్ యూ చెప్తున్నాను కొన్ని ఇయర్స్ బ్యాక్. ఐఎమ్ గ్రేట్ఫుల్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. నేను అదే తిరిగిస్తున్నాను అంతే. ఐఎమ్ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మంచి విషయాలు రాసుకోండి. మనసుకి మంచివి. నెగిటివ్ విషయాల మీద ఒక అభిప్రాయం పడిపోయి ఉంటుంది మనకి. ఇవి మనకి బాధను ఇవ్వటానికి వచ్చాయి, ఏ జన్మలో ఏ పాపం చేశాము అని కొంతమంది అంటే ఫిలాసఫీ నమ్మేవాళ్ళు. ఇంకొంతమంది అనుకుంటారు అరే నేను ఎంత మంచివాడిని నాకెంత కష్టాలు వస్తున్నాయి అని. అలా రకరకాలుగా అనుకుంటాం. కానీ నిజానికి మీరు అబ్జర్వ్ చేయండి లైఫ్ మొత్తంలో మీకు కష్టం వచ్చినప్పుడే మీరు ఎక్కువ ఎఫర్ట్ పెట్టుంటారు. మీ కెపాసిటీస్ అంటే దాటి మీరు ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నించుంటారు మిమ్మల్ని మీరు. ఏ విధంగా చూసుకున్నా ఆ అనుభవం వెళ్ళిపోయిన తర్వాత ఎంతో కొంత మీలో ఒక రకమైన ధైర్యం వచ్చి ఉంటుంది. అది మీకు ఏదో ఒకటి నేర్పించి వెళ్ళి ఉంటుంది. ఈ రోజు ఇక్కడ కూర్చోటానికి కూడా నేను గట్టిగా నమ్మేది ఏంటంటే మీకు తగిలిన బాధ మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టుకుంది. ఓకేనండి. ఏది కూడా అన్ని కంఫర్టబుల్ గా ఉంటే మనం నేర్చుకోము, మన జీవితాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయం, మనిషి విలువ తెలుసుకోము. బాధకి ఎంత శక్తి ఉంటుందంటే చూడండి, అంటే చెడుది కదా బాధ అనే వర్డే చెడుగా అనిపిస్తుంది. నిజంగా చెప్పనా, యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దెమ్ ఆల్సో. వాటిని కూడా ప్రేమించడం మొదలు పెడతారు. డ్యూయల్టీ పోతుంది. మంచివి కష్టాలు ఇంకోటి ఆపోజిట్ మంచి విషయాలు కాకుండా కష్టాలే. కష్టాలు ఎక్కువ వస్తున్నప్పుడు ఏమవుతుంది, మిమ్మల్ని మీరు ఎంత
పుష్ చేసుకుంటారంటే ఏదైనా నేర్చుకుని దీని నుంచి బయటపడిపోతాం దేవుడా అనిపిస్తుంది. చాలా మంది దీనిలోకి అలా వచ్చి ఉంటారు. లైఫ్ కరెక్ట్ గా ఎలా వెళ్తుంది అసలు, అసలు మెయిన్ విషయాన్ని పట్టుకున్నప్పుడు రెక్కలు వచ్చినట్టు ఉంటుంది, హాయిగా ప్రశాంతంగా. సో అది ఎక్స్పీరియన్స్ అవుతాం మనం. మేడం హలో చెప్పండి. మేడం మేడం నేను మధ్యలో కొన్ని క్లాసెస్ కి అటెండ్ అవ్వలేదు మేడం. అయితే టు డూ లిస్ట్ కానీ గ్రాటిట్యూడ్ లిస్ట్ అన్నారు కదా మీరు. ఉమ్. ఒకసారి ఎవరికైనా వాళ్ళవి చూపించాలనుకుంటే ఒకసారి గ్రూప్ లో షేర్ చేస్తే అర్థమవుతుంది కదా. నాకైతే ఎలా రాయాలో కూడా అర్థం కావట్లేదు అసలు. ఓకే ఓకే అండి, ఒకసారి ఎవరైనా నీట్ గా రాస్తే షేర్ చేయండి, నేను కూడా షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. చెప్పాలి మ్యామ్. బట్ మళ్ళీ దాన్ని చేసుకుని ఇలానే రాయాలేమో అని మళ్ళీ ఫిక్స్డ్ గా పెట్టుకోవద్దు, ఎందుకంటే ఎవరికి వాళ్ళకి వాళ్ళ ఓన్ వే ఉంటది అండర్స్టాండింగ్ దిస్ వరల్డ్ అండ్ సేయింగ్ థ్యాంక్ యూ కూడా ఎవరి విధానం వాళ్ళకి ఉంటది. సో మళ్ళీ అచ్చంగా ఇలానే రాయాలేమో ఇలానే తీసుకోవాలేమో అనుకోకుండా యూ ఫైండ్ యువర్ ఓన్ వే. మ్యామ్ ఇంకొకటి మ్యామ్, మీ నుంచి మేము మీ ఇద్దరు అంటే ఆది ఆది దంపతుల్లాగా ఎట్లన్నా మీరు కూడా మాకు మీ నుంచి మేము అంటే మీ వైఫ్ అండ్ హస్బెండ్ లాగా మేము చాలా మాకు హెల్ప్ అవుతుంది మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నేను ఒక 3 క్లాసెస్ అటెండ్ అయ్యా, నాలో చాలా మారుబడి కనిపించింది మేడం 3 క్లాసులకే. ఉంటదండి, చాలా చేంజ్ ఉంటుంది. యాక్చువల్ గా చేంజ్ ఇస్ బికాస్ మీరు ఎఫర్ట్స్ పెడుతున్నారు, మీరు తీసుకున్న దాన్ని ఆచరిస్తున్నారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. రాసే రాసే వాళ్ళు చక్కగా కంప్లీట్ చేయండి. ఇంకొక 5 minutes. ఈ రోజు కూడా మనం 6కే స్టార్ట్ చేద్దాం రేపటి నుంచి. బట్ కంటెంట్ థియరీ వెళ్ళటం కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వీటి మూలన తలలో బ్లాక్స్ క్లియర్ అవుతా ఉంటాయి. అంటే మనకి ఇంతకు ముందు పడిన నమ్మకాలు అవి నమ్మకాలు కాదు నిజాలు తెలిసినప్పుడు, ఒకవేళ అది రాంగ్ నమ్మకం అనుకోండి, నెగిటివ్ బిలీఫ్, అవి క్లియర్ అవుతా ఉంటాయి, ఓపెన్ అవుతాయి. ఇదా ఇదా కదా. అది ఎంత బాగుంటుందో కదా ఫీలింగ్. మనం ఒక ఒక మనకి ఇష్టం లేని ఒక బాండేజ్ నుంచి క్లియర్ అయిపోతుంది. ఒక్కొక్కటి అది తెగినప్పుడు ఈ ప్లేస్ లో ఏదో క్లియర్ అయినట్టు, ఒక చైన్ బ్రేక్ అయినట్టు వస్తా ఉంటుంది. ఆ చైన్స్ బ్రేక్ చేయటం లో రియల్ ఫ్రీడమ్ ఉంటుంది. మేడం మ్యామ్ 3 పిక్స్ తీసుకురమ్మన్నారు కదా మ్యామ్. 3 పిక్స్ మీకు ఇష్టమైన ముగ్గురు, మీ ఫస్ట్ 3 మీకు చాలా ఇష్టమైన ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు నా ఇష్టమైన వాళ్ళు నేను పెట్టుకున్నాను అనుకోండి, మై హస్బెండ్ అండ్ నా పిల్లలు పెట్టుకున్నాను అనుకోండి. అలాగా మీకు ఇష్టమైన ఫస్ట్ 3 ఇప్పుడు యువర్ పేరెంట్స్, ఎనీవన్, ఫ్రెండ్స్, పేరెంట్స్, కొలీగ్స్, ఎవరన్నా కానివ్వండి, ఈ ప్రపంచంలో మీరు లిస్ట్ చేస్తున్నారు అనుకోండి, మీ ఫస్ట్ ముగ్గురు. మనకి క్లాస్ ఉండదు, వీటిని మండే క్లాస్ కి తీసుకురండి, రేపు సాటర్డే. సో మండే క్లాస్ కి కలెక్ట్ చేసి పెట్టుకోండి. ఓకే, సాటర్డే కదా హాలిడే. చనిపోయిన ఫోటో కూడా పెట్టొచ్చా? ఎవరిదండి? చనిపోయిన వాళ్ళు ఫోటో పెట్టొచ్చా? మేడం, చనిపోయిన వాళ్ళది కూడా మనం చెయ్యొచ్చు, బట్ ఫస్ట్ ఈసారి ఇప్పుడు ప్రస్తుతం మీకు అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళలో ముగ్గురిని పెట్టుకుంది, వాళ్ళది కూడా చెయ్యొచ్చు. తర్వాత మనం వెళ్ళే కొద్దీ వస్తాయి. ఓకేనండి. మనం దీన్ని ఇక్కడ ఆపేయొద్దు, వి విల్ కంటిన్యూ దిస్, ఈ జర్నీ ఆఫర్ మీరు. ఓకే, యూ హ్యావ్ టు కంటిన్యూ దిస్ జర్నీ. ప్రస్తుతం ఈ రేపటికి మాత్రం బతికి ఉన్న ముగ్గురు హూ ఆర్ అలైవ్, హూ ఆర్ వెరీ క్లోజ్ టు యూ, మీకు చాలా ఇష్టమైన మనుషులు. మళ్ళీ దానిలో వీళ్ళని పెట్టాలి ఏం ఫిల్టర్ వద్దు, ఇదంతా మైండ్ చెప్తుంది. ఫస్ట్ 3 అనగానే ఆటోమేటిక్ గా టపా ముగ్గురు పడిపోయి ఉండుంటారు మైండ్ లో. ఆ ముగ్గురిని తెచ్చుకోండి సరిపోతుంది. ఫొటోస్ గా పెట్టుకుంటే చాలా బాగుంటది. ఫొటోస్ వీలైతే ఫొటోస్. మన ఫస్ట్ వచ్చేది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఇంకొంచెం సేపు తర్వాత ఏమవుద్దంటే లాజిక్ మైండ్ చెప్తా ఉంటది, ఇది లాదలా. సో దానికంటే కూడా ఫస్ట్ వినగలిగే sound మంచిది. ఇన్స్టింక్ట్ అంటే ఫస్ట్ వచ్చేవి చాలా ప్యూర్ గా వస్తాయి, ఏ ఉద్దేశం లేకుండా, ఎక్కువ ఏవి లేకుండా. మేడం మీరు ఇందాక చెప్పారు హార్ట్ఫుల్ గా మనం ఏదైనా ఎక్స్ప్రెస్ చేస్తే మనకు కూడా అదే వస్తుంది అని, మనం ఫీల్ అయ్యి మాట్లాడితే మనకి ఎదుటి వాళ్ళ నుంచి అదే వస్తుంది అంటారు. కొన్ని సార్లు మనం హ్యాపీగా ఫీల్ అయ్యి షేర్ చేస్తాం మేడం,
కానీ అటు నుంచి వాళ్ళకి కొంచెం ఇగ్నోరెన్స్ గా అనిపిస్తుంది. అంటే అది వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయి ఉండొచ్చు, ఆ టాపిక్ నచ్చకపోయి ఉండొచ్చు. సో మనం ఎంత ఇంట్రెస్టింగ్ గా చెప్పినప్పుడు ఎదుటి వాళ్ళు ఇగ్నోర్ చేస్తే కొంచెం ఆ, బాధగా ఓకే, ఇది అనిపిస్తుంది. సో ఇది అప్పుడు ఎలా అగైన్ హ్యాండిల్ ఇంటూ ఎక్స్పెక్టేషన్. ఇది వాళ్ళని వాళ్ళలాగే చూద్దాం. ఈ మండే టాపిక్ ఇదే మంది. ఏ మనిషిని ఆ మనిషిగా ప్రేమించటం. వాళ్ళు ఇప్పుడు మ్మ్, సరే, కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఇప్పుడు ఈయన నేను మా ఇద్దరిని చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? అసలు వీళ్ళిద్దరికి ఏమి డిఫరెన్స్ లేదు ఆ, అని అనిపిస్తుంది కదా. వీ హ్యావ్ సో మెనీ డిఫరెన్సెస్. డెఫినెట్ గా మా టేస్ట్ లో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి కదా. బట్ వీ వర్క్ లైక్ ఏ సింగిల్ యూనిట్. ఎందుకంటే మేము ఒకళ్ళకి ఒకళ్ళు గౌరవం ఇచ్చుకుంటాం. ఒకళ్ళ ఇష్టాలను ఇంకోళ్ళని అర్థం చేసుకుంటాం. ఇప్పుడు నాకు ఇష్టమైన టాపిక్స్ అన్ని ఆయనకి నచ్చాలని రూల్ ఏం లేదు. ఆయనకి ఇష్టమైన టాపిక్స్ అన్ని నాకు నచ్చాలి. ఇప్పుడు ఆయన అడ్మినిస్ట్రేషన్ వైపు, అసలు నేను అటువైపు లేను. నాకు అసలు యాంగిల్ ఏంటో కూడా అర్థం కాదు. ఐఎమ్ ట్రూలీ సేయింగ్. నాకు అలా ఇన్స్పైర్ అయ్యి ఆ ఆ యాంగిల్ లోకి నేను ఎప్పుడూ వెళ్ళలేదు. నాదంతా కూడా ఈ సైడే ఉంటుంది ఎక్కువ, టువర్డ్స్ దిస్ సైడ్. ఓకే. బట్ ఆయన రెండు చేయగలరు చాలా ఎఫెక్టివ్ గా. ఓకే. అలా అని చెప్పి ఇప్పుడు ఆయన చెప్పేవన్నీ నేను విననని కాదు, నేను ఆస్వాదిస్తా. ఐ విల్ ఎంజాయ్. ఎందుకంటే నాకు ఒక సర్టన్ టైప్ ఆఫ్ ఆ మెచ్యూరిటీ వచ్చింది, అర్థం చేసుకునే శక్తి వచ్చింది. తన వాళ్ళని కూడా ప్రేమించే ప్రయత్నం చేస్తాను నేను. ఓకే. కానీ అది రావట్లేదు అనుకోండి, వాళ్ళని మనం అలా అర్థం చేసుకుందాం. ఓకే. వాళ్ళకి ఏమి ఇష్టమో వాళ్ళు అంటే మీరు ఎవరితో షేర్ చేసుకుంటున్నారో మీ ఇద్దరికి కామన్ టాపిక్స్ ఉంటాయి. లైక్ మీ ఇద్దరికి ఇష్టమైనవి, వాటి మీద ఎఫర్ట్ పెట్టండి. మీకు ఇష్టమైనవి వాళ్ళకి ఇష్టం అవ్వాలి అని చూడదు. అది మళ్ళీ ఎలా అవుతుందంటే రుద్దటం అవుతుంది కదా. అది ఓకే, వన్ టైప్ ఆఫ్ ప్రెషర్. అది అది ఎక్స్పెక్టేషన్ అవుతుంది. అంటే ఆ మనిషి గురించి మీరు అనుకుంటున్నారు నాకు ఇష్టమైంది ఆ మనిషికి నచ్చాలని. అసలు అలాగ మనం నిజమైన ప్రేమ ఎప్పుడు అలా ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓకే. ఆ మనిషిని ఆ మనిషిగా ప్రేమిద్దాం. ఓకే. మీ ఇద్దరికి కలిపి అంటే మీ ఇద్దరు కలిసి ఎంజాయ్ చేసేవేవో అవి మాట్లాడుకోండి. మీరు మీ ఎక్స్టెంట్ పెంచుకోవచ్చు, కానీ మీకు ఈ టాపిక్ అర్థమవుతుంది కాబట్టి మీరు అవతల మనిషి తన ఇష్టాలను షేర్ చేసుకున్నప్పుడు యూ కెన్ ఎంజాయ్ హిమ్ ఆర్ హర్ వరల్డ్ ఆల్సో. ఓకే మ్యామ్. నెమ్మదిగా మేబీ దేర్ ఆర్ ఛాన్సెస్ మిమ్మల్ని చూసి ఆ మనుషులు కూడా మీ ప్రపంచాన్ని కూడా ప్రేమించే అవకాశం రావచ్చు. కానీ ఫస్ట్ అయితే మనం మన వైపు నుంచి మార్పు తెచ్చుకుంటాం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఇక్కడ వర్కింగ్ అంతా మన మీదే, అవతల వాళ్ళు మీద ఉండదు. ఓన్లీ వర్కింగ్ అంతా మన వైపు నుంచి. బట్ చేంజెస్ అన్ని వైపుల నుంచి వస్తాయి. మళ్ళీ అది టూ మచ్ ఎక్స్పెక్టేషన్ వద్దు. బట్ మీలో ఎఫెక్టివ్ గా మార్పులు వచ్చినప్పుడు మీరు చుట్టూ వాతావరణంలో చాలా చేంజెస్ చూస్తారు. సో 6:34 అయింది. బెస్ట్ థింగ్స్ రాసుకున్న వాళ్ళు ఒక్కసారి మనస్ఫూర్తిగా వాటిలో నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెళ్ళి మనస్ఫూర్తిగా ఇది చాలా ఇంపార్టెంట్ ఈ పార్ట్. సో మిస్ అవ్వద్దు, అస్సలు క్లాస్ అయిపోయిందని చెప్పి క్లోజ్ చేయొద్దు. ఇప్పుడు క్లోజ్ అవ్వంగానే ఒక్కసారి గుండె మీద చేపెట్టుకుని మనస్ఫూర్తిగా వాటిలోకి వెళ్ళి మనస్ఫూర్తిగా ఒక్కొక్క దాన్ని ఫీల్ ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే ఫీల్ పెట్టింది మాత్రమే ఆలోచన. ఒక జ్ఞాపకం రాశారు, ఆ జ్ఞాపకానికి ఒక ఫీలింగ్ పెట్టారు. ఈ ఫీలింగ్ ప్లస్ మీ ఆలోచన కలిసి సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అవుతాయి. ఏదైతే సబ్ కాన్షియస్ లో స్టోర్ అవుతుందో దాన్నే మీరు మళ్ళీ మీ అనుభవంగా మీరు వాడుకుంటున్నారు. ఓకే. మనం ఇందాక అనుకున్నట్టు. కాబట్టి ఫీల్ పెట్టి మనస్ఫూర్తిగా దాన్ని థ్యాంక్ యూ చెప్పుకోండి 3 సార్లు. డైవర్ట్ స్లోగా దాన్ని పంపించండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా స్లో థ్యాంక్ యూస్, వెరీ స్లో థ్యాంక్ యూస్. ఆ స్లో థ్యాంక్ యూ లో ఫీల్ జనరేట్ అవుతుంది. హార్ట్ మీద చేపెట్టారు కాబట్టి ఆటోమేటిక్ గా మీరు అది చెప్పండి. కాళ్ళు చూడండి, నోటితో మాట్లాడట్లా. నేను మాట్లాడేటప్పుడు చెయ్యి ఇక్కడ పెట్టినప్పుడు అన్ని తెలుసు, నాకు కూడా తెలియదు. బట్ ఇక్కడ నుంచి మాట వస్తుందేమో అనిపిస్తుంది. అంటే గుండెకే నోరు ఉంటే ఎలా ఉంటుందో అలా మాట్లాడండి. అంటే మీరు మాట్లాడట్లా, ఇక్కడ నుంచి మాట వస్తుంది. ఇక్కడ నుంచి, ఫ్రమ్ హియర్ ఫీలింగ్స్ జనరేట్ అయ్యేది ఇక్కడ, ఇక్కడ కాదు, ఇక్కడ. అందుకే మనసు ఉందా అసలు నీకు సినిమాలో డైలాగులు. ఓకే. సో ఇక్కడ నుంచి టు డూ లిస్ట్ రాసుకోవాలి. మళ్ళీ ఏమన్నా పెండింగ్ వర్క్స్ ఉంటే ఒక్కసారి వాటిని టు డూ లిస్ట్ రాసేసి నిన్నటి అన్ని టిక్ పెట్టుకుంటారు. టు డూ లిస్ట్ రాస్తారు. ఏదన్నా చేయలేనిది ఉంటే దాని గురించి ఏమాత్రం అంటే మిమ్మల్ని మీరు ఫెయిల్యూర్ గా తీసుకోవద్దు. ప్రయత్నమే ఫస్ట్ మెట్టు, తొలి మెట్టు గెలుపుకి. సో మీరు ప్రయత్నం వదలట్లేదు కదా, ఆ పనిని మళ్ళీ ఎదరకు తెచ్చుకోండి. అది ఎంతవరకు ఇంపార్టెంట్ ఆలోచించుకుని దాన్ని ఎఫర్ట్ పెట్టి ఈ రోజు చేసే ప్రయత్నం చేయండి. టు డూ లిస్ట్ లో మళ్ళీ అన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని రాసేసుకోండి. మనకి మేడం ఇప్పుడు పాప రాసిందండి, 9 years పాప. వెరీ నైస్. మేడం
వెరీ గుడ్. అవన్నీ దాచుకోండి అండి. బెస్ట్ మెమరీస్ అవుతాయి. మీ పాపకి మీరు ఇస్తున్న ఆ నిజమైన ఆస్తి. అంతే, ఇంకా నేను ఇంకా అంతకంటే ఏం చెప్పలేదు. నిజమైన ఆస్తి. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సో మనకి ఆ, రేపు ఎల్లుండి క్లాస్ ఉండదు. అయితే ఆ, ఎల్లుండికి మండేకి మీరు 3 ఫోటోగ్రాఫ్స్ మీ దగ్గర హ్యాండీగా పెట్టుకొని క్లాస్కి రండి. మండే చేసే ఎక్సర్సైజ్ కి అది పనికొస్తుంది. అండ్ ఈ 2 రోజులు మీరు, అంటే ఈ రోజు కూడా కలిపి ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజులు లైఫ్ ని బాగా ఎంజాయ్ చేయండి. అసలు గిల్ట్ ఫీలింగ్ అనేది మీకు ఉండకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకి, అంటే లైఫ్ ని ఇప్పుడే పుట్టిన పసిపాప గురించి మౌనిక క్లాస్ లో చెప్పింది. పసిపాపలు ఎలా లైఫ్ ని ఎంజాయ్ చేస్తారు, అలా మనం లైఫ్ ని ఎంజాయ్ చేయాలి. లైఫ్ మనం ఎంజాయ్మెంట్ అంటే ఎక్కడో తెలియకుండా మనం డబ్బుకు ముడిపెట్టేస్తున్నాము. ఇట్ ఈస్ ఎంజాయ్మెంట్ మీన్స్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ ద థాట్స్ దట్ వర్ హోల్డింగ్ యూ బ్యాక్. మనల్ని వెనక్కి పట్టి లాగే థాట్స్ నుంచి ఫ్రీడమ్ తెచ్చుకున్న తర్వాత అదొక రకమైన ఎంజాయ్మెంట్. మనకి ప్రతి వాళ్ళతోటి ఆ పడుతుంది. ఎవ్వరూ మనకి శత్రువులు లేరు. సరిగ్గా ఆలోచిస్తే మనం ప్రతి క్షణాన్ని ఆస్వాదించవచ్చు. వాన చినుకుని ఆస్వాదించవచ్చు, ప్రతి విషయాన్ని ఆస్వాదించవచ్చు. ఆ ఆస్వాదన ఎలా మీకు జరుగుతుందో దానిని వీలైతే మీరు క్లాస్ లేదని అనుకోకుండా క్లాస్ టైమింగ్ లోనో లేకపోతే మీకు ఎప్పుడైనా సరే వీలైతే బెస్ట్ థింగ్స్ రాస్తూ ఉండండి. బెస్ట్ థింగ్స్ అనేది ఆపొద్దు, ప్రతిరోజు రాస్తూ ఉండండి. సంబంధం లేదండి. క్లాస్ తో సంబంధం లేదు. కంపల్సరీ నైట్ ప్రాక్టీస్ కూడా చేయాలి. ఓకేనండి. సో ఇది లైఫ్ ని ఎప్పుడు ఎంజాయ్ చేస్తూ, అంటే మనం సరిగ్గా ఆలోచిస్తే లైఫ్ ఈస్ ఏ సెలబ్రేషన్. లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్. ఎప్పుడు పవర్ ఆఫ్ నవ్ లో ఉన్నప్పుడు, పవర్ ఆఫ్ నవ్ ని మనం గుర్తించినప్పుడు మనకి ఎప్పటికప్పుడు ఇది గతం అయిపోతుంది. ఈ క్షణం గతం అయిపోతుంది. ఈ క్షణం గతం అయిపోయింది. ఈ రోజు గతం అయిపోతుంది. పోయిన నెల గతం అయిపోతుంది. ఈ గతంలో ఉన్న మంచి మంచి విషయాలని బయటకు తీసుకొచ్చి మన లైఫ్ ని సెలబ్రేషన్ లాగా చేసుకుంటున్నాం. సో అదే ఉద్దేశంతో లైఫ్ ని ఎంజాయ్ చేయాలి. సో లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉండడానికి మనకి మనం గిఫ్ట్ ఇచ్చుకుందాం. ప్రతిదీ ఎంజాయ్మెంట్ అంటే ఓన్లీ డబ్బులతోనో లేకపోతే ఎక్కడికో దూరంగా వెళ్తూ ఉంటేనో కాదు. ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఇట్స్ ఆల్వేస్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో అలా మనము లైఫ్ ని ఎంజాయ్ చేయాలి. అండ్ బెస్ట్ థింగ్స్ ని ఎప్పుడు చెప్పుకోవాలి. మనకి ఎలా అయితే మ్యాజిక్ రాక్ ప్రాక్టీస్ కూడా రాత్రి చేయండి. మ్యాజిక్ రాక్ మనకి లక్కీ స్టోన్ లాగా అది తయారైపోవాలి. మనకి ఉంటది కదా లక్కీ కాయిన్ అనో లక్కీ నోట్ అనో, మనం చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాం కదా, అలా ఈ మ్యాజిక్ రాక్ ను కూడా పెట్టుకోండి. మ్యాజిక్ రాకే కంపల్సరీ ఉండాల్సిన అవసరం లేదు. చాలా మంది మేమేం చేస్తాము అని అంటే వి విల్ రికార్డ్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఫోన్. మేము పడుకోబోయేటప్పుడు ఆడియో డైరీ లాగా దాన్ని చేస్తాం. ఆల్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్. వీలైతే మీరు కూడా దాన్ని, అంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే నా మ్యాజిక్ స్టోన్ నా ఫోన్, దానిలో రికార్డ్ చేసుకుంటాను కదా. సో దాన్ని పట్టుకున్న ఆల్ దట్ మ్యాజిక్ థింగ్ కమ్స్ టు మీ. అన్ని గుడ్ థింగ్స్ దానిలో రికార్డ్ అయి ఉన్నాయి. అన్ని గుడ్ థింగ్స్ దానిలో స్టోర్ అయి ఉన్నాయి. సో మీరు కూడా అలా వీలైతే అలా చేసుకోండి. రైట్. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్.
ఈ 2 days కూడా అంటే రేపు మార్నింగ్ లేవటం మీ డే బెస్ట్ థింగ్స్ తో స్టార్ట్ చేయండి. రాయాలండి, కంపల్సరీ రాయండి. దానిలో అసలు బ్రేక్ వద్దు, ఇది చైన్ లాగా కంటిన్యూ చేయాలి. ఎందుకంటే ఇంత కష్టపడి చేశారు కదా. ఈ ఇది మళ్ళీ రేపు మన ఓల్డ్ ప్యాటర్న్స్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఛాన్స్ ఇవ్వద్దు మనము. మనం ఏం చేద్దామంటే రేపు కూడా పొద్దున్నే లేసి మీరు 10 మంచి విషయాలు, వీలైతే మేము దగ్గరున్నా లేకపోయినా మీరు ఇది అద్భుతంగా చేయగలరు. మీకు ఇష్టమైన మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకోండి. ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఏదైనా మీ ఫేవరెట్. మనం వీలైతే మండే కానీ ట్యూస్డే మ్యూజిక్ గురించి మాట్లాడుకుందాం, ఓకే? మీకు ఇష్టమైన మ్యూజిక్ ఏదైనా బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకుని మీకు ఇష్టమైన ప్లేస్ లో కూర్చుని డిస్టర్బెన్స్ లేకుండా ఒక 20 to 25 minutes ఎఫర్ట్ పెట్టి మంచి మూడ్ లో వీటిని రాసేసేయండి. రాసేసిన తర్వాత ఇంకా మీ ఇష్టం, వెళ్ళిపోయి మంచిగా ఎంజాయ్ చేయండి. ఎలాగా పసిపిల్లల్లాగా ఎంజాయ్ చేయండి. ఏ క్షణానికి ఆ క్షణం మీకు ఏదో ఒకటి ఇస్తుంది. అన్ఫోల్డ్ అవుతా ఉంది ఎవ్రీ మినిట్, ఎంతో అద్భుతాలని ఇస్తుంది ఈ వరల్డ్. వాటిని ఆస్వాదిస్తూ వెళ్ళిపోండి ఈ 2 days. అండ్ నైట్ ప్రాక్టీస్ కూడా చేయాలి కంపల్సరీ. నైట్ బెస్ట్ థింగ్ గుర్తు తెచ్చుకుని థ్యాంక్ యూ చెప్పుకుని ప్రశాంతంగా ఎదుర్కోవడం. మ్యామ్ క్లాస్ ఎండ్స్ హియర్. ఎవరైనా ఏమైనా మాట్లాడాలంటే యూ కెన్ స్టే బ్యాక్. వీల్ స్టే ఫర్ 5 minutes అండ్ దెన్ వీ మ్యామ్ కెన్ ఇప్పుడు మైండ్ ఆఫ్. టూడూ లిస్ట్నేమో మనం మార్నింగ్ చేయవలసిన పనులు రాసుకోవాలి, అంతే కదా మ్యామ్? అవును, ఈ రోజు మొత్తం మీరు చేయాల్సిన టు డూ లిస్ట్ చేసుకోండి. ఈ రోజు ఓకే. మీరు కంప్లీట్ చేయాల్సిన టాస్క్లు, మీకు ఇంపార్టెంట్ అనిపించిన విషయాలు. ఓకే. ఇంకోటి గ్రాటిట్యూడ్ లిస్ట్ అంటే మనకి ఈ రోజులో ఏం నచ్చిందో అది నైట్ రాసుకోవాలి. గ్రాటిట్యూడ్ అంటే అదే నైట్ ప్రాక్టీస్. అది నైట్ ఈ రోజు అన్నిటిని గుర్తు తెచ్చుకోండి, ఏమి రాయొద్దు. నైట్ పడుకునేటప్పుడు జస్ట్ ఆ స్టోన్ గాని ఏదైనా పెట్టుకోండి అనుకున్నాం కదా, స్టోన్ పెట్టుకోండి. మీకు ఇష్టమైనది ఏదో ఒకటి, మీకు ఏదన్నా ఇంకేమన్నా ఇష్టమైన కలెక్ట్ చేసుకున్నా, ఏదన్నా చిన్న రాయి గాని ఇంకేమన్నా ఉన్నా, ఏదన్నా చిప్ గాని లేదంటే ఏదన్నా ఏదో ఒకటి మీ కలెక్షన్స్ ఉంటాయి కదండి, చిన్న చిన్న వస్తువులు మనం దాచుకుంటాం, అలాంటివైనా పర్వాలేదు. లేదంటే మీకు చిన్న బొమ్మ, చిన్న పిల్లలు అయితే చిన్న చిన్న బొమ్మలు కూడా, చిన్న పిల్లలు ఏముంది పెద్ద పిల్లలు కూడా దాచుకుంటారు ఇంత ఇంత బొమ్మలు. అలాగే ఏదన్నా ఉన్నా కూడా దానికి చెప్పుకోండి పోని. ఎనీథింగ్, వస్తువు అక్కడ ఏముంది అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ ప్రతిదీ మీరు చెప్పేది ఏదైనా కూడా, అవతలకి మీరు పంపించేది ఏదైనా కూడా అక్కడ ఏముంది అనేది ఇంపార్టెంట్ కాదు. మీరు మీ వైపు నుంచి మీ నమ్మకం ఇది ఇంపార్టెంట్, అంతే. సో మీరు మనస్ఫూర్తిగా చేయండి ప్రాక్టీస్ ని. ఒక రోజు ఓకేనా మేడం? మొత్తంలో జరిగిన మంచి విషయాలు ఒక్కసారి ఆలోచించుకుని, ఒక మంచి విషయానికి అంటే దీనిలో అన్నిటికంటే ఇది చాలా బాగా జరిగింది అనిపిస్తుంది కదా, ఆ మంచి విషయానికి థ్యాంక్ యూ చెప్పుకుంటాం మనస్ఫూర్తిగా. ఓకే, థ్యాంక్ యూ చెప్పుకుని పడుకోవటం నైట్ది. మార్నింగ్ ప్రాక్టీస్ అంటే ఇప్పుడు మీరు చేసింది 10 మంచి విషయాలు రాస్తున్నారు కదా, గుర్తు తెచ్చుకుని కారణం రాయండి కంపల్సరీ మార్నింగ్ రాసేవి. బికాస్ ఎందుకు థ్యాంక్ యూ చెప్పుకుంటున్నారు అనేది, ఒక మనిషికి అనుకోండి ఎందుకు, ఒక సిచ్యుయేషన్ కనుకోండి ఎందుకు, ఎందుకు రాయండి. ఇది 20 minutes కదా మన మన జీవితంలో నుంచి, ఒక రోజు మొత్తం నుంచి తీసుకుంటుంది, కానీ దీని ప్రభావం ఎంత ఉందో తెలుస్తుంది కదా. సో దీన్ని వదలొద్దు, రేపు ఎల్లుండి కూడా మీరు అందరూ చేస్తారు అని ఆశిస్తున్నాను. మ్యామ్ Thank you. మ్యామ్ ఇప్పుడు రాస్తున్నాం కదా, మార్నింగ్ సెక్షన్ లో మేము రాయాలని చెప్పారు కదా, అవి మన పాస్ట్ కూడా రాయాలా? ఏవైనా రాయొచ్చు, ఎస్టర్డే రాయాలా, అంతకు ముందు అన్ని కూడా రాయాలా? అసలు టైం తో సంబంధం లేదు, ఏవైనా రాసుకోవచ్చు. ఇవాళ జరిగిన క్లాస్ గురించి రాయొచ్చు, ఫ్రీ గురుకుల్ వాళ్ళ గురించి రాయొచ్చు, వాళ్ళ మూలాన మనం ఇక్కడ గ్యాదర్ అయ్యాం దాని గురించి రాయొచ్చు. ఇంకా వెనక్కి వెళ్ళండి, మీ చిన్నప్పటికి వెళ్ళండి, అన్ని రాయొచ్చు. ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ మీకు మంచిది సంతోషమైన విషయం, లేదంటే మీకు అది ఒక బ్లెస్సింగ్ గా మీరు ఫీల్ అవుతున్నారు అనుకున్న ప్రతి దాన్ని రాయండి. బయటికి వెళ్తారు, రేపు ఎంజాయ్ చేస్తారు. పసిపిల్లలు లాగా అనగానే ఫస్ట్ మన నేచర్ ని ఒకసారి మళ్ళీ చూడాలనే ప్రయత్నం చేస్తారు. ఈ రోజు చేసినప్పుడు కనపడిన అన్ని మళ్ళీ రేపు రాసుకోండి, మీకు సంతోషాన్ని ఇచ్చిన విషయాలు. రైట్. వెంకట్రావు తుమ్మల గారు చెప్పండి. అన్మ్యూట్ చేసుకో. సార్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ క్లాస్లో రిలేషన్షిప్స్ని ఎలా చేసుకోవాలో తెలిసిందండి. హీరో వితిన్లో వచ్చేప్పటికి మన గోల్స్ అడిగి వెళ్ళేటప్పుడు కొంచెం అంటే యారగెంట్గా ఈగోయిస్ట్గా అలా అనిపించింది. బట్ కానీ ఈ క్లాసెస్కి వచ్చిన తర్వాత కొంచెం ఒక మెచ్యూరిటీ ఆఫ్ థింకింగ్, అంటే శత్రువులు ఎవరు ఉండరు, దాన్ని ఆ గ్రాటిట్యూడ్తో పాటు ఇప్పుడు ఒక మెచ్యూరిటీ, ఒక మంచి థాట్ ప్రాసెస్, యాక్షన్ ఓరియంటెడ్గా, అంటే ఎమోషనల్ బ్రాకెట్స్ అన్ని వెళ్తున్నాయండి. చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. కరెక్ట్ అయ్యి థ్యాంక్ యూ. గ్రేట్. థ్యాంక్ యూ. రైట్. పరమేశ్వరి గారు చెప్పండి. సార్ హ్యాపీ మార్నింగ్ సార్. ఈ ప్రాక్టీస్ అండి బాగా నాలో ఇంప్రూవ్మెంట్ వచ్చింది సార్. కాకపోతే ఒక్క డౌట్ సార్, రాత్రి థ్యాంక్స్ చెప్పుకోమంటున్నారు కదా సార్, ఆ విషయాలు మార్నింగ్ గ్రాటిట్యూడ్ లో రాయితే మర్నాడు రాయకూడదు సార్, నెక్స్ట్ మార్నింగ్? రాయొచ్చు. మీరు రాయాలనిపిస్తే మీరు రాయండి. సో అదే మనము
రాత్రిపూట చూసుకునేవి పొద్దు నుంచి సాయంత్రం దాకా జరిగినాయి కదా. గ్రాటిట్యూడ్ లో ఏదైనా రాస్తున్నారు కదా. ఓకే సార్. ఎప్పుడైనా ఒకటి కలపచ్చు కదా సార్, కొన్ని నచ్చిన ఏం విషయం. పర్వాలేదు. ఎస్ ఎస్ ఓకే సార్. దీనికి ఇదిమిద్దంగా ఇలానే చెయ్యాలి అనేం లేదు. మనం అంతా మంచిని చూడడం నేర్చుకుంటున్నాము. మనకి తెలియకుండా సమాజం గాని మనకి లేకపోతే మనకి మనం గాని పులిమేసుకున్నాము, చెడుని ఆపాదించుకున్నాము. దానిని కాకుండా మంచిని మాత్రమే చూసే ఒక గొప్ప వరాన్ని మనము ఆ తెలుసుకుంటున్నాం. మంచిని మాత్రమే చూడడం. ఏ వ్యక్తి 100% మంచిగా ఉండడు, ఏ వ్యక్తి 100% చెడుగా ఉండడు. సో మనం ఏమని చేస్తున్నామనంటే, అవతల వ్యక్తిలో గాని సిచ్యువేషన్ లో గాని మీరు మంచిని మాత్రమే చూడాలని కంకణం కట్టుకుంటున్నారు. అప్పుడు మాత్రమే, అంటే ఆ ఫ్రీక్వెన్సీస్ వల్ల మనకి మంచి జరగబోతోంది. సింపుల్ కాన్సెప్ట్, సింపుల్ అది. రైట్. పిల్లలు అదే సబ్ కాన్షియస్ మైండ్ పసిబడితో చెప్పారు కదా సార్, మన వ్యూస్ పిల్లలకు చెప్పొచ్చా సార్, చెప్పకూడదా సార్, మంచివి కానీ చెడ్డవి కానీ? మీ వ్యూస్ ఏముంటాయి? మీరు పిల్లల్ని పెంచే క్రమంలో మీరు ఒక బాధ్యతాయుతమైన తల్లిగా పాత్రని పోషిస్తున్నారు. బాధ్యతాయుతంగా మనకి చాలా చాలా బాధ్యత ఉంది. మనకి తెలియకుండా, మీకు తెలిసినా తెలియకపోయినా మీ మీద చాలా బాధ్యత ఉంది. పిల్లలు మనల్ని అనుకరిస్తారు. వాళ్ళు మంచిగా హీరోస్ గా అవ్వాలి అని అంటే వాళ్ళకి మనం మంచి చెప్తామా, చెడు చెప్తామా? మంచి చెప్తాం సార్. అంటే వాళ్ళకి కావాల్సింది చెప్తామా, అవసరం లేనిది చెప్తామా? కొన్నిసార్లు వాళ్ళకి అవసరం లేకపోయినా మన వ్యూస్ చెప్తా ఉంటాం సార్, ఇది ఎలాగా. అందుకే దాన్ని బాధ్యతగా, మనకు అవసరం వాళ్ళకి అవసరం లేదు అని అన్నప్పుడు మనమే ఆలోచించొద్దు. వాళ్ళకి అవసరం లేనప్పుడు మనం ఎందుకు ఆలోచించాలి? సో మనల్ని మనం ముందు మార్చుకుందాం. మనం మంచిగా ఆలోచిస్తుంటే వాళ్ళు కూడా, ఇదిగో మా తల్లి మంచిగా ఆలోచిస్తుంది కాబట్టి నేను ఇప్పుడు ఒక అంటే బాతు పిల్లలు ఎలా అయితే బాతును అనుకరిస్తాయో, మన పిల్లలు ఒక ఏజ్ వచ్చే వరకు మనల్ని అనుకరిస్తారు. బాతు సడన్ గా వెళ్ళి నీళ్ళల్లోకి దూకింది అనుకోండి, వెనక ముందు ఆలోచించకుండా బాతు పిల్లలు అన్ని దూకేస్తాయి. మన పిల్లలు కూడా మనల్ని అలానే అనుకరిస్తారు. తెలియదు, బహుశా బాతునైతే మనం ఫిజికల్ గా చూస్తున్నాం కానీ పిల్లలు సైకలాజికల్ గా మనల్ని అనుకరిస్తూ ఉంటారు. అందుకని మన మీద బాధ్యత ఏంటంటే మనం చాలా అద్భుతంగా ఉండాలి. పిల్లలకు అవసరం లేని విషయాల గురించి ఎందుకు ఆలోచిస్తారు అంటే మనం ఎందుకు ఆలోచించాలి ముందు కదా? సో మనం కూడా మనకి అది వ్యర్థము అని తెలిసినప్పుడు మనం అటువైపు ఎందుకు ఆలోచిస్తాం? రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్. సో మనకి 6:50 అయింది. వి విల్ స్టాప్ ఫర్ ద డే. హ్యాపీ weekend to all of you. We really love you. Thank you very much for this wonderful support. And this is a record. ఇదేంటంటే 180-190 మంది ఒక వారం రోజులుగా అన్ఇంటరప్టెడ్ గా రావడం అనేది, అంతమంది రావడం అనేది is not a joke, and I'm really proud. Thanks to Free Gurukul people and the organizers, the volunteers, the founders. We feel so proud. We feel so proud. We feel so grateful. Thank you, sir. Thank you, madam. Thank you very much. Love you all. Namaste. We'll meet on Monday. Thank you, ma'am. Thank you so much, ma'am. Thank you. Have a Thank you, great sir. day. Right. Thank you. Namaste. Good, good.